క్రైస్తవులు శ్రమ దినాలు పాటించవచ్చా? క్రైస్తవులు శ్రమ దినాలు పాటించవచ్చా అనే దాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాము. అయితే ఏ విషయం అయినా సరే మనందరికీ ప్రామాణికం ఏంటంటే బైబిల్. కాబట్టి ఏది చేసినా క్రైస్తవులు అది బైబిల్లో ఉందో లేదో మనం అందరం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే ఒకసారి 2 వచనాలు చూద్దాం. ఎందుకంటే క్రైస్తవులు ఎలాంటి ఏ స్థాయిలో ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని చెప్పేశాడు. కాబట్టి మనం ఏదైనా చేస్తున్నామంటే పరీక్షించి చేస్తున్నామా, పరీక్షించకుండా చేస్తున్నామా, మనుషుల పద్ధతుల ప్రకారంగా చేస్తున్నామా, గ్రంథంలో ఎక్కడైనా ఆధారం నుండి చేస్తున్నామా అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే మనము సమస్తము పరీక్షించి మేలైన ఏదో చేపట్టాలంటే. ఎందుకంటే క్రైస్తవులు ఏ స్థాయిలో చెప్తారంటే దేవుడు మనం సమస్తము పరిశీలించకుండా ఏది కూడా గుడ్డిగా చేయకూడదు. ఎవరంటే క్రైస్తవులు. కాబట్టి పరిశీలించి చేస్తున్నారు ఈనాడు సమాజంలో, పరిశీలన లేకుండా చేస్తున్నారా అనేది ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన విషయం. అయితే ఇక్కడ కూడా అంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 9వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను అని చెప్పేశారు. కాబట్టి లోకంలో ఈ కార్యక్రమాల్ని మనం ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు అండి ఇలాంటి. అయితే దీన్ని ఏమన్నాడంటే మీరు శ్రేష్టమైన కార్యములు అంటే క్రైస్తవులు ఎలాంటి వారు అంటే శ్రేష్టమైన కార్యములను వివేచించేవారు. క్రైస్తవులు ఏదైనా చేసినా సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టేవారు. ఎవరంటే క్రైస్తవులు. అంటే క్రైస్తవులు ఏ స్థాయిలో ఉండాలో గ్రంథం చెప్పేస్తుంది. కాబట్టి క్రైస్తవులు ఏదైనా చేస్తే కనుక సమస్తము పరీక్షించి మేలైనా చేపట్టాలి. అలాగే ఏదైనా చేస్తే ఎలా ఉండాలంటే క్రైస్తవులు శ్రేష్టమైన వాటిని ఏం చేయాలంట వివేచించాలి అని చెప్పేశారు. అయితే ఈ శ్రమ దినాలు అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్లో వచ్చింది. ఆ ఇంగ్లీష్ ఏంటంటే లెంట్, LENT. ఈ లెంట్ అనే పదము బైబిల్కి సంబంధం లేని పదం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం, మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాడు. లెంట్ అనే పదము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు లెంట్ అనే పదం ఎక్కడ కూడా బైబిల్లో కనపడదు. ఎక్కడ కూడా బైబిల్లో కనపడదు. అయితే లెంట్ అనే పదము ఎక్కడ ఏ పదం అంటే అటు గ్రీకు భాషదే కాదు, అటు హెబ్రీ భాష కాదు. ఈ పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఓల్డ్ ఇంగ్లీష్ అంటే పాత ఇంగ్లీష్. పాత ఇంగ్లీష్లోంచి తీసుకొచ్చారు. ఏ పదం అంటే లెంట్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ వర్డ్ నుంచి లెంట్ అన్నారు. దాన్ని లెంటాక్ అంటారు ఇంగ్లీష్లోనే. దాన్ని తెలుగులో అర్థం వచ్చేస్తే మండల కాలము, వసంత కాలము, శ్రమ కాలము అనే 3 అర్థాలు ఇచ్చారు. మండల కాలము, వసంత కాలము, శ్రమ కాలము అనే 3 అర్థాలు ఎక్కడంటే మనకి లోకములో సమాజంలో మనకి కనబడతాయి. కాబట్టి ఈ లెంటు ఎప్పుడు ప్రారంభించారంటే క్రీస్తు శకము 325లో ది కౌన్సిల్ ఆఫ్ నాసియా, ఎక్కడ ది కౌన్సిల్ ఆఫ్ నాసియా అనే ఒక ప్రాంతంలో ఈ లెంట్ అనే పదం స్టార్ట్ అయ్యింది. ఆ లెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే భస్మ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి దాంట్లో భస్మ బుధవారం నుంచి ప్రారంభమయ్యి గుడ్ ఫ్రైడే రోజున ఏమవుతుందంటే ముగింపు జరుగుతుంది. ఎక్కడంటే ఈస్టర్ వరకు దీన్ని ఎంత రోజులు ఎక్కిస్తారంటే 40 రోజులు ఎక్కిస్తారు. దాంట్లో ఇంచుమించు 6 వారాలు తీసేస్తారు. ఏ వారాలు అంటే ఆదివారం తీసేస్తారు. దీన్ని అంతటిని ఏమంటారంటే లెంట్ అంటారు. మరలా చెప్తున్నాను, లెంట్ అనే పదము ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి వచ్చింది. ఓల్డ్ ఇంగ్లీష్ ఇటు బైబిల్లో సంబంధం లేదు, అటు క్రొత్తలోనికి సంబంధం లేదు, మీ పాతలో సంబంధం లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఓల్డ్ ఇంగ్లీష్ని తీసుకొచ్చారు. దాని తెలుగులో మండల కాలము, వసంత కాలము, శ్రమ కాలం అని మాట్లాడతారు. ఏంటంటే ఈ లెంట్ గురించి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆనాడు చెప్తున్న చరిత్ర అయితే ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు ఇంచుమించు ఈ కాలం చెప్పారు. ఎవరంటే ఆ టైం. అయితే ఈ లెంట్ అనేది అసలే వాక్యానుసారమా, వాక్యానుసారం కాదా, ఈ శ్రమ దినాలు క్రైస్తవులు పాటించాలా, పాటించకూడదా అనేది ఖచ్చితంగా మనందరం ఈరోజు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే క్రైస్తవుడు పరీక్షించి మేలేంది అనేమన్నాడు చేపట్టండి అన్నాడు. మరి క్రైస్తవులు ఆధారం లేని కార్యక్రమాలు చేస్తుంటే అన్ని వచ్చి మళ్ళీ ప్రశ్నిస్తే కనుక ఆ భయంకరమైన
పరిస్థితుల్లోకి, అంటే వాళ్ళకి సమాధానం చెప్పి అవకాశం ఇచ్చే స్థాయిలో క్రైస్తవుడు వెళ్ళకూడదండి ఎప్పుడు. ఎందుకంటే మనకి పండుగ అమావాస్య విషయంలోనైనాను, అన్నపానముల విషయంలో ఎవడును మనకేం తెచ్చకూడదంట, తీర్పు. అంటే ఈ సున్నితమైన వాటి గురించి కూడా లోపల మనం పట్టుకుని బ్లేమ్ చేస్తారంటే ఇలా ఆధారం లేని కార్యక్రమాలు చేస్తారని బాగా అర్థమైపోతుంది. అయితే ఈ లెంట్ అనే చరిత్ర గురించి మనం చూసాము, దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. అయితే క్రైస్తవులు శ్రమ దినాల్ని పాటించవచ్చా? క్రైస్తవులు శ్రమ దినాల్ని పాటించవచ్చా? అయితే ఎందుకంటే ఏది చేసినా మన బైబిల్లో ఆధారం బట్టి చేయాలి. మనుషుల కార్యక్రమాలను బట్టి కానీ మనుషుల మాటలు బట్టి కానీ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనం ఏం చేయడంటే అంగీకరించాడు. అసలు దేవుడి గ్రంథం అంటే అర్థం ఏంటి? ఆయన మనసు ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్తం ఏం చెప్పిందో, ఆయన మనసు ఏం చెప్పిందో, ఆయన బైబిల్లో ఏం చెప్పాడో ఆలోచన చేయకుండా మనుషుల పద్ధతులు చెప్పు చేసిన, మనుషుల కార్యక్రమాలు చెప్పని చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు ఏం చేయడంటే అంగీకరించనే అంగీకరించాడు. ఒకసారి చదువు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు గురించి చేయకూడదు అని చెప్పేశారు. మీ దేవుడు ఒక వచనం మనం చదువుతున్నామంటే 3 సందర్భాలు తెలియదు. అక్కడ ఏం చెప్పాడంటే 12వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేశారంటే వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు అని చెప్పేసి. ఎవరు చేసినట్టు చేయకూడదు, దేవతలు చేసినట్టు చేయకూడదు అని చెప్పేసి. కాబట్టి ఈ వచనంలో మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, ఎవరు మాట్లాడుతున్నారు? మొదటి ప్రశ్న ఏంటి? ఆ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు? రెండో ప్రశ్న, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ వచనంలో ఎవరు, మొదటిది ఎవరైతే, రెండోది ఎవరితో మాట్లాడుతున్నాడు, 3 ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు? 3 ప్రశ్నలు వేయాలి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా 3 ప్రశ్నలు వేసుకుని చదవాలి. ఒకటి, ఎవరు మాట్లాడుతున్నారో వచనంలో, 2 ఎవరితో మాట్లాడుతున్నాడు, 3 ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అనేది ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మొదటిది ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నాడంటే మోషే మాట్లాడుతున్నాడు. 2 ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. 3 సందర్భం ఏంటంటే ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. అయితే భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు కనానుకి వెళ్తారు. కాబట్టి కనానులో ఆల్రెడీ ఎవరున్నారంటే విగ్రహారాధికులు ఉన్నారు. కాబట్టి కనానులో అన్ని దేవతలు పూజించేవారు ఉన్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఆరాధించవలసిన పద్ధతి వాళ్ళు చేసేటివి నన్ను ఆరాధించకండి అని చెప్తున్నాడు. ఎవరు? మోషే ఇశ్రాయేలు చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్న సందర్భం ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే సందర్భంలో కనానుకు వెళ్ళే మార్గంలో ఉన్న ఇశ్రాయేలుని మీరు కనాను వెళ్ళిన తర్వాత కనానీయులు అన్ని దేవతలు ఎలా ఆరాధిస్తున్నారో మీరు నన్ను అలా ఆరాధించకూడదని చెప్తున్నారు. అర్థమని చెప్పింది. వారి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి పద్ధతులు చొప్పున కానీ వారి కార్యక్రమాలు చొప్పున కానీ మీరు నన్ను ఏం చేయకూడదు అంటే ఆరాధించకూడదు. మీరు అక్కడికి ఎవరి పద్ధతులు చెప్తున్నారు? గట్టిగా లెంట్ ఎవరు స్టార్ట్ చేశారంటే ది కౌన్సిల్ ఆఫ్ నేషనల్లో రోమన్ ఎంపరర్ అయిన కాన్స్టెంటైన్ అనే వ్యక్తి ద్వారా ఎన్ని కార్యక్రమాలు వచ్చినాయని చెప్పేస్తున్నాం. మనం ఎవరి పేరు చెప్తున్నాం? మనిషి పేరు చెప్తున్నాం. ఇలా మీరు చెప్పొద్దు. కనానీయులు ఎలా అయితే ఆరాధన చేశారో, కనానీయులు అన్ని దేవతలు ఎలా ఆరాధిస్తున్నారో సేమ్ అదే ప్యాటర్న్ వచ్చి నా దగ్గర రుద్దకండి అన్నాడు దేవుడు. నాకు అలా చేయకండి, నాకంటూ సెపరేట్ ఉండాలి. ఎందుకంటే మీరు అన్ని దేవుళ్ళు నన్ను కలపకండి. ఎందుకంటే యెహోవా నాకు దేవుణ్ణి ఒక్కడే. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నేల అందేనే కానీ మీరు దేన్ని ఒక్కడాన్ని చేసుకోవడం, దేన్ని పూజించుకోవడం దేవుని ఆజ్ఞ. ఇక్కడ ఏమైపోతుందంటే సేమ్ అన్నిజులు ఎలా అయితే ఆరాధిస్తున్నారో అన్ని దేవతల్ని సేమ్ మీరు అదే ప్యాటర్న్ తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన చేస్తారా, నేను అంగీకరించను అంటాడు. ఎవరు అర్థమైంది? ఎవరికో అర్థమైంది? సందర్భం ఏంటో కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు చదువుదాం. వచ్చిన ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుటకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలము వెతికి అక్కడికే యాత్రలు చేయించున్నారు. దేవుడు ఎక్కడ కోరుకున్నాడు అక్కడికి చేయ తప్పించి వాళ్ళు చేశారు కదా సేమ్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ చేస్తామంటే దేవుడు అంగీకరించాడు. ప్యాటర్న్ ని ఒకే పద్ధతి తీసుకొచ్చావా? ఎందుకు చేస్తారంటే అందరూ చేస్తారు కాబట్టి
మేము చేస్తున్నాం. అందరూ చేస్తున్నారనే పద్ధతి ఇక్కడ వచ్చి అప్లై చేసావా, మీరు వాటి ప్రకారంగా చెయ్యకూడదు అంటాడు. అదేనన్నాడు 4వ వచనంలో, వారు తమ దేవతలకు చేసినట్టు. ఎవరు చేసినట్టు? తమ దేవతలకు చేసినట్టు. వీళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరు? లోకంలో వీళ్ళు ఎవరు చేస్తున్నారంటే లోకమంతా పద్ధతి చొప్పున, లోక పద్ధతి ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే ప్రకటనలో చూద్దాం ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ప్రకటనలో కూడా మనకు కూడా చెప్పాడండి దేవుడు, ఏ పద్ధతులు తీసుకురాకండి అంటే దేవుని దగ్గరికి, లోక పద్ధతులు తీసుకురాకండి నా దగ్గరికి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుడి చిత్తమేదో పరీక్షించి అన్నాడు. దేవుడి చిత్తమేది సమస్తాన్ని పరిశీలించిన తర్వాత, దేవుడి చిత్తమేదో తెలుసుకున్న తర్వాత దాని ప్రకారంగా చేయవలసిన వారు లోక మర్యాద ప్రకారంగా చేస్తున్నారు. లోకులు ఎలా అయితే చేస్తున్నారో, లోకం ఏ ప్యాటర్న్ వెళ్తుందో ఈనాడు మీరు అదే ప్యాటర్న్ వెళ్తే నీకు వాళ్ళకి తేడా లేదు. ఆ పద్ధతి ఇక్కడికి వచ్చాను చూస్తే కనుక నేను అంగీకరించిన అన్నాడు దేవుడు. ఎందుకంటే వారు తమ దేవతలకు చేసినట్టు మీరు చేయకూడదు. వారు ఏదో చెప్తున్నారు, వారు ఏదో చేస్తారు, వారు లోపల ఎన్నో చేస్తారండి. లోకంలో మీకు తెలియదేమో, లోకంలో ఒక ఆయన ఏం చేశాడంటే ఆయన ధూపారాధన చేస్తున్నాడు. ఈ ధూపారాధన చేస్తున్నట్టు ఎలా చేస్తున్నాడంటే, ఒక మనిషి తన షర్ట్ విప్పేసి వెనకాల బాడీకి కొంకులు తగిలించుకుని గాల్లో ఏలాడితే ఏం చేస్తాడంటే ఒక దేవుడికి ఎలా ఆరాధన చేస్తాడు. అదేంటి నాకు ఆచారం. లోపల అలాంటి ఆచారాలు ఎన్నో. ఇంకొక కొన్ని చోట్ల ఏం జరుగుతాయి, ఎద్దులతో పాటు ఏం చేస్తారంటే ఎద్దులకి ఎదురెళ్ళి వాటిని ఆపుదాం చూస్తారు. అదొక ఆచారం. అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. అదే సాంప్రదాయాలకు వచ్చి క్రైస్తవులు రుద్దరా దేవుడు అంగీకరించారు. అలాగే మీరు మట్లాదివారం కానీ, అశ్వంబుధవారం కానీ, శ్రమకాలాలు కానీ దేన్నైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మీరు ఎక్కడి నుంచి అని చెప్పకూడదు. లోకములో అందరూ చేస్తున్నారు కదా మేము చేస్తున్నాం ఎవడో చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారి పద్ధతులు చొప్పున నన్ను ఏం చేయకూడదు మీరంటే ఆరాధించకూడదు. ఇక్కడ చూడండి, అసలు క్రైస్తవులు అంటే ఎవరండి? అదే 12:2. మీరు లోక మర్యాదను పుట్టినట్లేమన్నాడు, లేక ఈ యుగ అన్నాడు. అంటే ఈ యుగ సంబంధంగా లోపల ఏదైతే జరుగుతుందో ఆ ప్యాటర్న్ ఎక్కడ జరగకూడదంటే క్రైస్తవ సంఘంలో, క్రైస్తవులు జరగకూడదు. అందుకని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం చెందిడి అని చెప్పేశాడు. అప్పుడు లోకంలో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు, నచ్చిన ప్యాటర్న్లో చేస్తారు. ఎందుకంటే అడిగేవాడు ఎవరు ఉండడు. నెక్స్ట్ ఆదివారం వచ్చేస్తుంది దాన్ని ఏమంటారు? మట్లాదివారం. మట్లాదివారం ఎందుకు అన్నారని ఒకడు అడిగేవాడు లేడు కాబట్టి లోపల ఇష్టానుసారంగా చేస్తారు. ఇదే బైబిల్ ఉపయోగించి. కాబట్టి మీరు ఎలా చేస్తున్నారంటే మేము వారు చేసినట్టే చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అనే పద్ధతి నా దగ్గర మీరు ఏం చేయకూడదు, అప్లికబుల్ చేయకూడదు. మీరు ఎవరంటే లోక మర్యాదని, అంటే లోకం చేస్తున్నారు కదా చేసేవాడు కదా క్రైస్తవుడు. దేవుని చిత్తం ఏది, దేవుని ఇష్టం ఏది, దేవుని మనసు ఏది, దేవుని ఉద్దేశం ఏది, అసలు దీని గురించి శ్రమకాలాల గురించి, లెంట్ గురించి, మండల కాలం గురించి దేవుడు బైబిల్లో ఎక్కడ చెప్పాడు అని పరీక్షించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. ఏదో గుడ్డిగా మనుషులు ఫాలో అయ్యి మనుషుల పద్ధతులకు వచ్చి క్రైస్తవులు రుద్దితే కనుక ఆ ప్యాటర్న్ దేవుడు అంగీకరించాడు. అందుకని సమస్తము ఏం చేయాలంట? దశమేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, దశమేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. దశమేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తము పరీక్షించి మేలైన దాన్ని పరిశీలించిన తర్వాత చేస్తున్నావా, పరీక్షించకుండా చేస్తున్నావా, ఎవరో మానవులు చెప్పారు కదని చేసేస్తున్నావా అనేది ఖచ్చితంగా ఆలోచించి. మానవులు చెప్తుంటే చేస్తున్నావా, మనుషులు ఆచారాల ప్రకారంగా చేస్తున్నావా, మనుషులు పద్ధతులకు వచ్చి దేవుళ్ళు రుద్దుతున్నావా, క్రైస్తవులకు అంటగడుతున్నావా, ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అసలు మీరు లోపులు చేస్తున్నది క్రైస్తవుడు చేయకూడదు, క్రైస్తవుడు చేయకూడదు. చదువు మరొక వచ్చిన యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. దాంట్లో ఎండింగ్ లైన్ చూడండి, లాస్ట్ లైన్. వారు ఏం చేస్తారంట, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎవరు చెప్పారు? ఇదిగో
మనం మట్టల ఆదివారం రోజు మాట్లాడుకొని మట్టలకి ఆ మట్టలు మన దగ్గర లేవు కాబట్టి ఆ ఈత కొమ్మలకి పువ్వులు గుచ్చుకుని మనం రోడ్డు అంటే తిరుగుదామని ఒక సువార్థికుడు అనౌన్స్ చేస్తుంటే రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారంటే అది వాక్యానుసారం కాదని ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు, వారు ఎలా వస్తున్నారు నా దగ్గరికి, ఎలా పడితే వచ్చేసి అంగీకరించడు దేవుడికి ఎలా ఉన్నా నచ్చుతారు కదండి. నీ సొంత జ్ఞానాన్ని అప్లికబుల్ చేయకూడదు. ఎందుకంటే ఎలా పడతాలో వచ్చి చేస్తే ఇశ్రాయేలుని వారి పద్ధతుల ప్రకారంగా నన్ను ఎందుకు ఆరాధించొద్దు అంటాడు దేవుడు. అనంగా చదువు ద్వితోపదేశం అంటారు, వారి పద్ధతులు మీరు తీసుకురాకండి అంటున్న దేవుడు ఈనాడు కూడా దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నారంటే నోటి మాటతో వస్తున్నారండి. ఎవరు చెప్తే వచ్చారు మీరు? పలానా ఆయన చెప్తే వచ్చాము, పలానా ఆయన చెప్తే చేస్తున్నాం అంటున్నారు. కానీ దేవుడు ఎక్కడైనా చెప్పాడా నీకు? దేవుడు ఎక్కడైనా ఈ 40 దినాలు పాటించమని, ఈ యాష్ డేతో స్టార్ట్ అయ్యి యేసుతో ముగించమని, ఈ 40 కాలాల్ని నువ్వు ఏడుతూ నువ్వు దొక్కపడుతూ నువ్వు ఈ 40 రోజులు ఇష్టానుసారంగా చేయమని ఎక్కడ చెప్పాడంటే వాళ్ళు కేవలం మా పాస్టర్ గారు చెప్పారన్నాడు. ఈ పాస్టర్ గారికి ఎవరు చెప్పారు అనేది ఖచ్చితంగా ఆలోచన చేసి క్రైస్తవులు లేరండి. అదే చెప్తున్నారట, ఈ ప్రజలు తన నోటి మాటతో వస్తున్నారంటే నా దగ్గరికి, తన నోటి మాటతో నా ఎక్కడికి వచ్చుచున్నారు. లాస్ట్లో నేను చెప్పాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వారు నా ఎడల చూపు భయభక్తులు ఎవరిని బట్టి అంటే మనుషులు భయపడవలసింది ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి, కానీ మానవుని బట్టి భయపడకూడదు. కానీ వీళ్ళందరూ ఎవరు బట్టి వస్తున్నారంటే దేవుని దగ్గరికి, మానవుల విధులు బట్టి. మనిషి గిరిగేస్తున్నాడు, ఇదిగో నువ్వు పలానా చోటకి వెళ్ళకో, నేనేం చేస్తాను మార్చేస్తానంటే ఆగిపోతున్నాడు. ఎందుకు వెళ్ళకూడదు నేను అని అడిగేవాళ్ళు, ఎందుకు ఈ కార్యక్రమం చేయకూడదు అని అడిగేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు. నేను వాళ్ళ ఇష్టానుసారంగా మత శాఖలు పెరిగిపోతున్నాయి, మత శాఖల్లో మత బోధలు ఇష్టానుసారంగా చెప్పేస్తా. ఎందుకంటే వారు నా ఎడల చూపించు భయభక్తులు. ఎప్పుడు? కేవలం యేసు రోజు, కేవలం యాష్ వెన్స్డే రోజు, లేదా గుడ్ ఫ్రైడే రోజు అండి కాదండి. అది ఎప్పుడు చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి. ప్రపంచమంతా ఇదే పాటిస్తుంది. ఏమనంటే మా పాస్టర్ గారు చెప్పారని చేస్తున్నాను. ఈ పాస్టర్ గారు గ్రంథంలో ఉన్నది చేస్తున్నాడా, గ్రంథంలో లేని చేస్తున్నాడు, బైబిల్ చెప్పింది చేస్తున్నాడా, బైబిల్ చెప్పని చేస్తున్నాడు, పరిశీలించి చేస్తున్నాడా, పరీక్షించి చేస్తున్నాడా అని ఏ ఒక్క అడిగే శ్రోత లేదు. ఎందుకంటే మనుషులందరూ దేని బట్టి చేస్తున్నారంటే మానవుల విధులను బట్టి చేస్తున్నారండి. మత్తయి సువార్త 15:6 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతి. నువ్వు ఒక పద్ధతి తీసుకొచ్చావంటే అది ఎక్కడ చెప్పాడు, ఎవరు చెప్పాడు? ఎందుకంటే మానవ పద్ధతులా అదే చెప్పేసి అక్కడ మానవుడు కల్పించిన పద్ధతులు ఏంటండి, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే మానవ విధులను బట్టి దేవుని దైవ కార్యక్రమాలను ఖచ్చితంగా చేయకూడదు ఆయన చెప్తుంది బైబిల్లో ఉందా? ఎప్పుడైనా పరిశీలించారు మీరు? అబ్బే ఇంకా మాకు మార్చి వచ్చేసింది అనుకోండి, మాకు ఏ కాలం తెలుసండి? మనందరికి ఇప్పుడు చల్లేస్తుంది కాబట్టి ఏదో కాలం అని చెప్తామా. మనకు తెలిసిన కాలం వేరు. వానాకాలం ఇది అందరికీ తెలుసు, శీతాకాలం అందరికీ తెలుసు. ఏమంటారంటే శ్రమకాలం అండి. ఎక్కడుందండి ఇది? ఎక్కడా లేదండి, ఎంత దొరికినా కనపడదండి. చదువు ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 10వ వచనం. 17:10 వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలేను బెరయకు పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే చూడండి, మీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఏమై ఉన్నారంట? గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించండి. రైటే, వాక్యం చెప్తే వాక్యాన్ని అంగీకరించండి. ఆసక్తితో అంగీకరించి పౌలును శీలయు ఏంటంట చెప్పిన సంగతులు. పౌలు శీల చెప్తే గుడ్డుగా రాసేసుకోలేదు వాళ్ళు. పౌలు శీల చెప్తుంటే చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవని అబ్బే మనమా ఈరోజు నాకు కుదరలేదండి, రాలేదు. ఇది నిద్ర వస్తుందండి, రాలేండి. ఇబ్బంది అండి, రాలేండి. సమస్య అండి. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు ఈనాడు. ఆనాడు వాక్యం చెప్తున్నవాడు కరెక్ట్గా బైబిల్లోని చెప్తున్నాడా లేదా, అసలు సొంతంగా చెప్తున్నాడా, ఊహలు చెప్తున్నాడని పరిశీలన చేసేవారు అన్నాడు. అందుకనే వారు గనులు అన్నాడు చూడండి అక్కడ. దానికి ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతి దినము పరిశోధించుచు వచ్చిరి అని చెప్పేశారు. గనులండి ఎవరంటే సంఘం.
ఆ విశ్వాసులు ఎందుకు గనులు అంటే చేస్తున్నవాడు వాక్యానుసారంగా చేస్తున్నాడా, వాక్యానుసారంగా చేయట్లేదా అనేది ఖచ్చితంగా ఏం చేయాలంట పరిశీలించి రావాలి. కాబట్టి మీ భయభక్తులు ఎవరెందు మనం ఎవరిని బట్టి భయపడాలి? ప్రతిరోజు దేవుని బట్టి భయపడవలసిన మనం మానవుల విధులు బట్టి భయపడుతున్నారండి చాలా మంది. వెళ్ళకూడదు అని అంటే మత శాఖలో ఉండిపోతారు పాపం చాలా మంది. నువ్వు ఈ మత శాఖను దాటి వెళ్ళకూడదు అని అంటే ఓకే పాస్టర్ గారు అంటారు. అదేంటండి ఎందుకు వెళ్ళకూడదండి? మీరు చెప్పేది వాకింగ్ కాదండి అని చెప్పి ఏ విశ్వాసి మనకి కనబట్టలేదు. వచ్చేది మన టాపిక్లోకి. అయితే క్రైస్తవులు అసలు ఈ శ్రమ దినాల్ని పాటించవచ్చా? ఈ శ్రమ దినాలకే ఒక పేరే పెట్టారు, ఏమన్నంటే 40 దినాల దీక్ష. ఏ దీక్ష? 40 దినాల దీక్ష. ఈ 40 దినాల దీక్ష ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? భస్మ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి ఈస్టర్తో ముగుస్తుంది. ఈ ముగుస్తున్న 40 రోజుల్లో ఈ 6 ఆదివారాలు కలపకుండా వచ్చేదాన్ని ఏమంటారు? లెంట్ అని అంటారని మనకు అర్థమైపోతుంది. అయితే ఈ కేవలము చాలా మంది 40 రోజులు చేయడానికి మీకు ఎప్పుడైనా ఏదైనా ఆధారం ఉందా? 40 అనే సంఖ్య ఎందుకు అనుకున్నారు? చెప్పండి. 40 ఎందుకు అనుకున్నారు? 50 ఎన్నుకోవచ్చు కదా, 60 ఎన్నుకోవచ్చు కదా, 70 ఎన్నుకోవచ్చు కదా. 40 ఎందుకు అనుకున్నారు? బైబిల్లో నోవాహు కాలంలో 40 అనే సంఖ్య కనపడుతుంది, మోషే కాలంలో కనపడుతుంది, ఏలియా కాలంలో కనపడుతుంది, అక్కడికి యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు పెట్టారు. కాబట్టి మనం కూడా భస్మ బుధవారం స్టార్ట్ చేసి ఈస్టర్ వరకు దీంట్లో 6 ఆదివారాలు తీసేస్తే మొత్తం టోటల్ డేస్ 40 డేస్. కాబట్టి 40 డేస్ అని పెట్టేశారు. భస్మ బుధవారం అనేది లేదు బైబిల్లో, లెంట్ అనేది కూడా బైబిల్లో ఎక్కడా కూడా ఖచ్చితంగా మనకెక్కడా కూడా కనపడుతుంది. అయితే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 40 దినాలే ఎందుకు చేయాలి? 40 దినాలు పెట్టారంటే ఒక చరిత్ర ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేశారు. 40 దినాలైనా మన భక్తి, 40 దినాలైనా ఇలా క్రైస్తవులు 40 దినాలు అయిన తర్వాత ఇంకేకదాటి ఇష్టానుసారంగా ఉండిపోవచ్చానండి. మనము ప్రతి నీ బ్రతుకు దినములన్నీ యెహోవాకి ఏం చేయాలి? భయపడాలి. నీ బ్రతుకు దినములన్నీ భయపడవలసి నీవు 40 రోజులు లోకానికి ఏదో చెప్పడానికి, లోక ఎదుట నటించడానికి పెట్టిన రోజులే ఏ రోజులు అంటే 40 రోజులు. అంతకుమించి ఏం లేదు. ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తెలుసా మీకు? 40 దినాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అందరూ చెప్తారు ఏంటిది? లోకం వాళ్ళు ఒక్కొక్క కలర్ వేసుకుంటారు లోకంలో. తెలుసా మీకు? కొన్ని రోజులని ఒక్కొక్క కలర్ వేసుకుని తిరుగుతారు. వాళ్ళు ఏమంటారంటే మేము దీక్షలో ఉన్నాం. సేమ్ డూప్లికేట్ అట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. వాళ్ళు దీక్షలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కలర్ వేసుకుని మేము కూడా క్రైస్తవులుగా 40 దినాలు మేము కూడా దీంట్లో ఉన్నామంటే దీక్షలో ఉన్నాం. ఎక్కడిని తీసుకొచ్చారు? వీరు లోకాన్ని తీసుకొచ్చారు. దేవుడు ఏమన్నాడంటే లోక మర్యాదను అనుసరించద్దాం. ఎందుకంటే అన్ని జనులకు ఏం తెలియదు అంటే నిబంధన తెలీదు, వాక్యం తెలీదు, బైబిల్ తెలీదు, చట్టం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారంటే మనం వదిలేయచ్చు, సంబంధం లేదు మనకి. కానీ క్రైస్తవులు లోకంలో చేసే దీక్షలను బట్టి మాకు కూడా ఒక దీక్ష ఉంది. ఆ దీక్ష ఏ దీక్ష అంటే ఈ శ్రమకాలాల దీక్ష. వాళ్ళు మాలేస్తే మనోళ్ళు కూడా మాలేస్తారు. తెలుసా మీకు? క్రైస్తవులకు మాల, దేవుడు మాలా మాదిగా. ఆ మాల గురించి చెప్పట్లేదు నేను. ఏ మాల గురించి చెప్తున్నాను? క్రైస్తవులు వేసే మాల. ఏ మాల అంటే 40 రోజులు ఒక డ్రెస్ వేసి కాఫీ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ డ్రెస్ వేసి 40 దినాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 40 దినాలు ఉంటున్నారు, వాళ్ళు 30 రోజులు ఉంటున్నారు. కాబట్టి క్రైస్తవులు కూడా ఉండేది ఏంటంటే 40 రోజులని ఏమి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళందరూ? 40 రోజు మాల అని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవులు మాల వేసుకోవాలని ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఉందా? రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏది చెప్తే చేసేస్తారా? అసలు వాళ్ళకి బైబిల్లో ఎక్కడ చెప్పింది? ఆధారం ఎక్కడ ఉంది? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు క్రైస్తవులకు మాల అనేదే మర్చిపోయి బట్టలు మార్చేస్తే భక్తి అంటున్నారండి. ఎప్పుడు? ఫిబ్రవరి నుంచి మార్చి వరకు 40 రోజులు వేసుకుని ఇంక ఇష్టానుసారమైన డ్రెస్సులు వేసుకున్నా పర్లేదండి. అంటే వాళ్ళ లోకంలో ఎలా అయితే చేస్తున్నారో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మొన్న ఒకటి తేలింది ఏంటంటే పాపం లోకంలో వాళ్ళు సుదీర్ఘ ఒక దీక్ష చేసిన తర్వాత చుట్టూ వాళ్ళు ఏమవుతారంటే ఒక బాక్సులు పట్టుకెళ్తారు. దేనికంటే మందు విందు చింది
ఇప్పుడు అక్కడ దీక్ష అయిపోయిన తర్వాత మన వాళ్ళకి దీక్ష వాళ్ళకి ఎక్కడ అవుద్ది, పలానా ఊర్లో అవుతుంది. మన వాళ్ళకి ఎక్కడ అవుతుంది తెలుసా, గుడ్ ఫ్రైడే రోజు అవుతుంది మన వాళ్ళకి దీక్ష. ఆ దీక్ష అయిన తర్వాత అలా దీక్ష అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడి నుంచే పట్టుకెళ్ళిపోతారు. దేన్ని, మద్యాన్ని శుభ్రంగా 40 రోజులు ఎంత ఆపుకున్నారో అంత కొట్టేస్తారు. ఎంత ఆపుకున్నారు అంత తినేస్తారు వాళ్ళు, ఎంత ఆపుకున్నారు అంత కొట్టేస్తారో. వీళ్ళు కూడా సేమ్. మంగళవారం అంటే యాష్ వెన్స్డే స్టార్ట్ అవ్వక ముందు మంగళవారం, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ వారు మంగళవారం మొదలు పెడతారు. ఆ మంగళవారం వీళ్ళు ఏం చేస్తారంటే 40 రోజులు కావాల్సినంత తినేస్తారు. ఎవరు, ఇల్లింటి పాటించేవారు. అసలు దీని గురించి బైబిల్లో ఎక్కడ ఉంది ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు మన బైబిల్లో కనపట్లేదు. అందరూ ఉపవాసం ఎందుకు చేస్తున్నారంటే యేసుప్రభువు వారు చేశారు కదండి అంటున్నారు, అంతే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోద్ది మన పాయింట్. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. అందరూ దేని బట్టి చేస్తారంటే యేసుప్రభువు వారు చేశారు కదండి, ఆయన ఉపవాసం చేశాడు కదండి, మేము చేస్తామన్నారు చాలా మంది. అయితే ఆయన ఉపవాసం చేశాడా చేయలేదా, చేస్తే ఎలా చేశాడు, వీళ్ళలా చేశాడా ఆయనకు అనుకున్నలా చేశాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, అంటే ఆయన వెళ్ళింది అరణ్యానికి దేని వలన అంటే ఆయన స్వతహాగా కాదు, దేని వల్ల వెళ్ళాడు, ఆత్మ వలన వెళ్ళాడు. అంటే ఆత్మ వలన అరణ్యాన్ని కొనుక్కోబడ్డాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. కొనుక్కోబడిన తర్వాత ఏం జరిగింది, 40 దినములు, చాలా జాగ్రత్తగా చూడాలి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని చెప్పేశాడు. అంటే ఎన్ని రోజులు ఉన్నాడు యేసుక్రీస్తు వారు, 40 రోజులు. డేయా నైటా, డే అండ్ నైట్, రాత్రి పగలు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారంటే 40 రోజుల్లో పగలు ఉన్నాడు, రాత్రులు ఉన్నాడు. పగలు రాత్రులు 40 కలిపితే ఏమవుతుందంటే 40 days కాలం కనపడుతుంది మనకి. అది నేను ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉపవాసం ఉన్నారు? ఇక్కడ ఉపవాసం ఉన్నాడు రైటే, ఎప్పుడున్నాడు ఉపవాసం? అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఉన్నాడా, క్రీస్తు ప్రభు వారు చనిపోయే ముందు ఉన్నాడా? నేను చాలా జాగ్రత్తగా వేస్తున్న ప్రశ్న, మళ్ళీ అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడని కనపడుతుంది మనకి ఇక్కడ. ఆయన అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఉపవాసం ఉన్నాడా, లేదా సిలువకి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉన్నాడా? చాలా జాగ్రత్తగా ప్రశ్న అర్థం చేసుకోండి. సిలువకు వెళ్ళక ముందు ఆయన ఉన్నాడా, అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఉన్నాడు? ఆయన అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఉన్నాడు కానీ సిలువకు ముందు ఉపవాసం లేడు. మన ఊళ్ళట్టుకు వచ్చి ఉపవాసం అంతా ఎక్కడ ముగుస్తుంది, సిలువలో. అంటే గుడ్ ఫ్రైడేకి ముగుస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేయబడుతున్నాడు, ఆయన సిలువ ఎక్కుతున్నాడు. అంటే సిలువ ఎక్కే ముందు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడా? ఎక్కడ లేడు. బాప్తిసం పొందిన తర్వాత ఉపవాసం ఉన్నాడే తప్పించి సిలువకు వెళ్ళేటప్పుడు ఉపవాసం లేడే. ఏళ్ళు చేస్తుంది ఆయన చేస్తడానికి అసలు ఏం లేదు, సంబంధం లేదు. పదించాలండి ఒకసారి 3వ అధ్యాయం చివరి వచ్చి. మరియు ఆయన ఏం పొందాడు, 16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశం తెరబడును, దేవుని ఆత్మ పావురం వల్ల తన మీదకు వచ్చి చూచును. మరి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అంటే ఈయన ఏం పొందుతున్నాడు, పై వచనాల్లో బాప్తిసం పొందుతున్నాడు. బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఆత్మ చేత ఏం చేయబడ్డాడు, అరణ్యానికి కొనుక్కోబడితే ఆ అరణ్యములో 40 దినాలు ఈయన ఏం చెయ్యాలో ప్రిపరేషన్ అవుతాడు. ఎక్కడంటే అరణ్యంలో. ఆ 40 days అరణ్యానికి వెళ్ళిన తర్వాత కానీ సిలువకు వెళ్ళేటప్పుడు కాదు. సిలువకు భవిష్యత్తులోనే సిలువకి వెళ్తాను, సిలువకి వెళ్ళే ముందు 40 రోజులు ఈయన ఏం లేడు, ఉపవాసం లేడు. కాబట్టి ఈనాడు చేస్తుంది ఆనాడు చేస్తుంది అసలు వ్యత్యాసం మనం ఆలోచన చేస్తే అక్కడ అర్థమైపోతుంది. వీళ్ళు చేస్తుంది 100% తప్పు, 100% తప్పు. ఎందుకంటే సిలువకు వెళ్ళేటప్పుడు 40 రోజులు ఆయన ఉపవాసం లేడు. ఎప్పుడున్నాడు, బాప్తిసం పొంది అరణ్యానికి ఆత్మచేత కొనుక్కోబడిన తర్వాత 40 దినాలు ఉన్నాడు. కానీ సిలువకు వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా లేడు. అయితే సిలువకు వెళ్ళే ముందు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా, సిలువకు వెళ్ళే ముందు ఏం చేస్తారో చూద్దాం. మత్తయి 26. మన వాళ్ళు అనుకుంటారు యేసు ప్రభు గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోతారు కాబట్టి ఈ చచ్చిపోయే లోపు మేము మనందరం ఎలా ఉండాలి, ఉపవాసంగా ఉండాలి. సిలువకి వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళాడు. ఆయన భోజనం చేసి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తారు, భోజనం మానేసి వేసుకెళ్ళి చంపండి, మేము భోజనం మానేసి చంపండి ఆయన గుడ్ ఫ్రైడే రోజున అంటారు వీళ్ళు. చదువు ఒకసారి 26 అధ్యాయం 26. ఎందుకు అదేంటి అర్థం అవ్వాలంటే మీకు 15 నుంచి చదువుతాం.
పుల్లెని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి దేని భుజించుటకు? పస్కాను భుజించుటకు శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోవచ్చున్నాం అని అడిగారు. అందుకు ఆయన, మీరు పట్టణానికి వెళ్ళండి, పలానా మనుషుల దగ్గరికి వెళ్ళండి, వెళ్తే నా కాలం సమీపంలోది, నా శిష్యులతో ఇంట పస్కాను ఆచరిందని బోధకుడు చెప్తున్నాడు, అతనితో చెప్పు. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు పస్కాను సిద్ధపరిస్తే ఏం చేశాడు? సాయంకాలం అయింది, ఎక్కడికి వచ్చున్నాడు? ఆయన 12 మంది శిష్యులతో ఎక్కడికి వచ్చున్నాడు? మరి వెళ్ళే మానేస్తున్నారండి. గుడ్ ఫ్రైడే ముగింపు దీక్ష అవుతుంది వెళ్ళి. ఈ ముగింపు దీక్ష గుడ్ ఫ్రైడే రోజు అయితే కనుక ముందు రోజులు అందరూ ఏమంటున్నారు? సిలువ వస్తుంది, యేసుక్రీస్తు చనిపోయే టైం వస్తుంది, అందరూ ఏం చేస్తారు? ఇక్కడ ఉపవాసం ఉంటున్నారు. ఆయన ఏం చేసి శుభ్రంగా భోజనం చేసి వెళ్ళాడు. ఎక్కడికి? సిలువకి. కాబట్టి ఆల్రెడీ భోజనం చేసి నేను సిలువుకి వెళ్తున్నాను. భోజనం చేసిన తర్వాత ఆయన గెస్సెమనే తోటకి వెళ్తుంటే గెస్సెమనే తోట దగ్గర ఈ ఇస్కరియోతు యోధ అప్పగిస్తాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారు. భోజనం చేసి వెళ్ళాడండి. ఆయనలో ఏం చేస్తారు? భోజనం మానేసి గుడ్ ఫ్రైడే వచ్చే వరకు భోజనం మానేసి తర్వాత ఈస్టర్ తర్వాత ఎక్కువ ఎదురు వెళ్ళారు. ఈస్టర్ రోజు కూడా ఎదురు మొత్తం అంతా. ఎవరో ఈ అజ్ఞానులు లోకంలో ఉన్నవారు. అక్కడ చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి చాలా వ్యత్యాసం కనపడుతుందండి మనకి. కాబట్టి ఇక్కడ భోజనం చేసి వెళ్ళాడండి. ఎవరో? యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు వారిని సిలువ వేసేసారు. ఎవరంటే? రోమి యూదులు. ఈ యూదులు సిలువ వేసేసినప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు వాళ్ళు ఒక ఆజ్ఞ చేసుకున్నారు. ఎవరంటే? యూదులు. యేసుక్రీస్తు వారిని చంపే వరకు మేము భోజనం చేయకూడదని ఆజ్ఞాపించుకున్నారు. ఎవరో? యూదులు. ఏమని ఆజ్ఞాపించుకున్నారు? యేసుక్రీస్తు వారిని చంపే వరకు మేము భోజనము ముట్టము అని తమకు తాముగా ఆజ్ఞ చేసుకున్నారు. ఎవరంటే? యూదులు. వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరో? ఈనాడు ఉన్న క్రైస్తవులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారి సిలువ ఎక్కే వరకు మేము భోజనం చేయమంటున్నారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఇద్దరు ఒకే క్యాండిడేట్లు. వాళ్ళేమో చంపగానే భోజనం చేయమంటున్నారు. వీళ్ళేమో మేము అసలు ఉపవాసం ఉన్నదే ఎవరు సిలువ ఎక్కడానికి. అది ఎంత దారుణంగా ఉన్నారండి ఈనాడు ప్రజలు. ఆనాడేమో శపథం చేశారు ఆయన సిలువ ఎక్కేదాకా మేము భోజనం చేయమంటే, ఈనాడు ఉన్నవారు మేము అసలు భోజనం మానేసింది ఈయన గుడ్ ఫ్రైడే రోజు ఏమవడానికి? చచ్చిపోవడానికి. ఆయన ఎన్నిసార్లు చనిపోయాడండి? మరి ఎన్నిసార్లు చంపేస్తున్నారు? ప్రతి మార్చి నెలతో చంపేస్తారు యేసుక్రీస్తు వారిని. అసలు ఏం చేస్తున్నారో ఏం చేయాలి ఇది ఖచ్చితంగా మనందరికీ తెలియలేదు. ఎందుకంటే యూదులకి వీళ్ళకి ఏమన్నా తేడా ఉందంటే ఏ తేడా లేదు. ఈనాడు చేసే వాళ్ళకి ఆనాడు యూదులకి అసలు ఏ తేడా లేదు. యేసుక్రీస్తు వారేమో సిలువకు ముందు పస్కా భోజనాన్ని సిద్ధపరిచి ఆ భోజనం చేసిన తర్వాత గెస్సెమనే తోటకి వెళ్ళినప్పుడు ఇస్కరియోతు యోధ అప్పగించబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు. నిజంగా యేసుక్రీస్తు వారండి ఇలా అనుకున్నలాగా ఉపవాసం ఉండి వెళ్తే కనుక యేసుక్రీస్తు వారు సిలువ మోస్తుంటే కొంత కాలానికి వెళ్ళేవాడికి ఎవరికి అప్పగించేస్తారు? కురేనీయుడైన సీమోను. ఈయన మొయ్యలేక సిలువ ఎవరు? యేసుక్రీస్తు వారు మొయ్యలేక సీమోను అట్టుకుంటాడు. ఎవరు? ఈ సిలువని. భోజనం చేసిన ఆయనే సిలువ మొయ్యలేకపోతే నిజంగా ఊహించండి, 40 దినాలు ఈయన ఉపవాసం చేసి సిలువ ఎక్కి అసలు మొయ్యగలడు అంటారా? నిజంగా మొయ్యలేడు. ఎందుకంటే భోజనం చేసి ఆయన మొయ్యలేకపోతే సీమోన్ రప్పించారు కొద్ది డిస్టెన్స్ వరకు. ఏంటంటే 40 దినాలు ఉపవాసం ఉండి క్రీస్తు సిలువ ఎక్కాడు అన్నారు. నిజంగా అసలు ఏం మాట్లాడుతున్నారో అసలు వీళ్ళకి బైబిల్ కూడా కనీస అవగాహన కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చూడండి ఒకసారి మత్తయి 4వ అధ్యాయంలో మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల, అంటే యేసుక్రీస్తు వారు దేనికి వెళ్ళారంటే అరణ్యానికి సిద్ధపాటు. ఇదిగో నేను ఏ తప్పు చేయకూడదు, ఏ కార్యక్రమం చేయకూడదు, నాకు భవిష్యత్తులో ఏముందంటే స్వార్థ సేవని ముగించి అంటే మానసికంగా తాను అరణ్యంలో ఏం చేసుకున్నాడంటే ప్రిపేర్ చేసుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమనంటే నాది సుదీర్ఘ ప్రయాణం ఉంది, సుదీర్ఘ కాలం ఉంది, నేను సిలువ వేయవలసిన రోజుకు ముందే నేనేం చేయాలి? సమస్తాన్ని నెరవేర్చి సమస్తాన్ని సంపూర్ణం చేసి నేను చనిపోవాలని ముందే ప్రిపేర్ అవుతున్నాడు. ఎక్కడంటే అరణ్యం. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆత్మచేత 40 రోజులు ఏమీ తినకుండా, రాత్రి పగలు ఏం తినకుండా కేవలం ప్రార్థనలో గడిపాడు. ఎవరంటే? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన చేయబోయే ప్రయాణం చాలా ఉంది. ఏంటంటే అనేక మందిని శిష్యులుగా చేయాలి, శిష్యులుగా చేసి అనేక మంది క్రొత్తమైన బోధ చేయించాలంటే ఈయన సువార్త చెప్పిన తర్వాత సిలువ ఎక్కాలి భవిష్యత్తులో అని ముందే ప్రిపేర్ అయిపోతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంతకు ఎక్కడ తప్పించి అయినా వీళ్ళు అనుకున్న దానికి ఎక్కలేదు. ఎవరు? యేసుక్రీస్తు వారు.
అసలు భోజనం చేసే అవకాశం కూడా లేదండి ఎవరికి, యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే అరణ్యంలో 40 దినాలు ఆత్మతో ఏమైపోతున్నాడంటే దేవునితో ప్రార్థనలు గడిపేస్తాడు యేసుక్రీస్తు వారు. చదువు ఒకసారి మత్తయి సువార్త 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. 40 దినములను 40 రాత్రులను ఉపవాసం. ఎన్ని రోజులు అంటే 40 రాత్రులు 40 పగలు. అంటే మొత్తం ఎన్ని రోజులు అంటే 40 రోజులు. 40 రోజులు ఎలా ఉన్నాడు ఆయన ఉపవాసం? రాత్రి పగలు ఉన్నాడు ఉపవాసం. మనోళ్ళు కూడా ఉపవాసం చేస్తారు. ఎలాగా? పొద్దున్న టిఫిన్ మానేస్తారు, మధ్యాహ్నం భోజనం మానేస్తారు, పొద్దున్న మధ్యాహ్నం మానేసి సాయంత్రం కూడా వేస్తారు. పైకే ఏంటంటే పైన నేనేమన్నానంటే 40 దినాలు శ్రమ దినాలు ఉన్నామండి, భోజనం చేయరంటే పొద్దున్న టిఫిన్ చేయనండి, సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేయనండి, కానీ సాయంత్రం అంతా పొద్దున్నే సాయంత్రం కలిపి కూడా వేస్తారు. ఏం తినరంటే మహాయితీల్లో రైస్ ఒకటే ముట్టుకోరండి. నేను కొన్ని చోట్ల ఉపవాసాలు చేస్తే చూశాను, ఇంచుమించు రైస్ తినరు కానీ 10-15 ఇడ్లు ఒకేసారి తినేస్తారు. 10-15 ఇడ్లీలో ఏముంటుంది? మినప ఉంటుంది. రైస్ కంటే మినప చాలా మంచిది. అయితే దీంతో పాటు ఏం చేస్తారంటే లీటర్ పాలు తాగుతారు. వీళ్ళు ఈ పాల్లో ఆ ప్రోటీన్ వస్తుంది వీళ్ళకి, ఈ మినపలో ఇది వచ్చేస్తుంది, కానీ పైకి ఏం మానేస్తారంటే రైస్ మానేస్తారు. నిజంగా వీళ్ళని ఉపవాసం చేసే వాళ్ళని, శ్రమ దినాల్లో ఉపవాసం చేసే వాళ్ళని చూసి లోకంలో వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే ఉపవాసం చేశారంటే ఎంత అవమానం అండి అది. ఎందుకంటే వీళ్ళు ఉపవాసమా కంప్లీట్గా చేయలేరు, సగం చేసేయమంటారంటే పైకి మేము ఉపవాసము అని అంట. కానీ రాత్రి భోజనం లేదు, దీనికి పగలు భోజనం లేదు. కావాలని కాదండి, అసలు భోజనం చేయడానికి టైం లేదు ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అసలు భోజనం చేయడానికే ఆయన అరణ్యంలో సుదీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు మహాస్వార్థ ప్రయాణం ఉంది కాబట్టి ఆ స్వార్థ చెప్పడానికి ముందుగా ప్రిపేర్ అవుతున్న ఈయన భోజనం చేయడానికి టైం లేదు. కానీ నాడు ఎలా పడితే అలా ఏం చేస్తారంటే భోజనం చేస్తూ మేమేమున్నామంటే ఉపవాసం ఉన్నాం అని తేలిగ్గా మాట్లాడేస్తారు చాలామంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్న మధ్యాహ్నం మానేసి సాయంత్రం ఏం తీసుకుంటారంటే, మేము సాయంత్రం ఏం తీసుకుంటారండి మీరు ఫ్రూట్స్ తీసుకుంటామండి అంట. ఏం తీసుకుంటారు? ఫ్రూట్స్. కొంతమంది ఫ్రూట్స్ అయితే మేము ఫ్రూట్ జ్యూస్ తాగుతామంట. మిగిలిన రోజుల కంటే ఎక్కువ ఎక్కడ తినేస్తున్నారు వాళ్ళు? ఉపవాసాల టైంలోనే ఎక్కువ తినేస్తారు. ఎందుకంటే తినకూడదు ఎక్కువ రైస్ అయితే ఆ రైస్ ఒకటే మానేసి ఫ్రూట్స్ అనేవి రైస్ కంటే ఎక్కువ ప్రోటీన్స్, రైస్ కంటే ఎక్కువ మినరల్స్, ఎక్కువ విటమిన్స్ ఇది తినేసి పైకి ఏమన్నారంటే నిజంగా మేము ఉపవాసం ఉన్నాం. నిజంగా వీళ్ళు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా ఎవరైనా కంపేర్ చేసేటప్పుడు నిజంగా వీళ్ళకిలాగే యేసుక్రీస్తు ఉన్నాడంటే యేసుక్రీస్తు ఎంత అవమానం అండి ఆయనకి, చాలా అవమానం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అసలు 40 దినాలు 40 రాత్రులు 52 రోజులు ఉపవాసం ఏమి తినకుండా చేసిన పొట్టి శ్రీలను చచ్చిపోయాడు. ఎందుకు? బాడీలోకి ఏది వెళ్ళకపోతే ఏమైపోతారు? చచ్చిపోతారు. ముందే తనను తాను 40 దినాలు ఏమీ తీయకుండా అపవాది చేత శోధింపబడుతుండగా ఆయన అలా రియాక్ట్ కాకుండా ఏం చేస్తారంటే తాను బాడీని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాడు. ఎక్కడి వరకు అంటే సిలువ వరకు. అందుకోసం యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు? మనుషులు తెలియాలని. వీళ్ళ మొక్కలు ఎలా కనపడతాయి? మత్తయి సువార్త 6 నిజంగా అండి పాపం ఉపవాసం చేస్తాడండి. పొద్దున అనేసి సాయంత్రం మెక్కేతండి. వీళ్ళకి ఓ పేరు పెడుతున్నారు ఉపవాసం అని. మత్తయి సువార్త 6 16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడ ప్రపంచమంతా మనుషులకు కనబడేలా చేస్తుంది. మనుషులకు కనబడేలా చేసే ఉపవాసమే కాదు, ప్రపంచమంతా తెలిసేమనంటే మార్చి నెలలో వీళ్ళందరూ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఉపవాసాలు చేస్తారు. కాబట్టి అసలు క్రైస్తవుడు ఉపవాసం చేస్తే దేవుడికి కనపడాలి తప్పించి మనిషికి కనపడకూడదు. మనిషికి కనపడలేని ఉపవాసం ఎక్కడ జరుగుతుంది ఈరోజు చెప్పండి? ఎక్కడ జరుగుతుందో? ఎక్కడా జరగట్లేదు. మీరు ఉపవాసం చేసినప్పుడు మీ ముఖాలు ఎలా ఉంటాయి? అమ్మా ఏంటమ్మా అలా ఉన్నావంటే, ఎండిపోయినలాగా ఉన్నావంటే 40 దినాలంటే 40 దినాలు ఏం చేయలేదండి అంట. ఫుల్గా సాయంత్రం ఎక్కేసి పైకి మేము ఏమీ తినలేదండి. ఫ్రూట్స్ ఎక్కువ లాగిన్ చేసి మేము రైస్ తినలేదండి. రైస్ తినకపోవడం ఉపవాసమా? అలా చెప్తున్నాడు చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె. బ్రదర్ ఏం చేస్తున్నారు? పక్కనోడు తెలియకూడదు. నువ్వేం చేస్తున్నావో పక్కనోడు డప్పు వేసుకుని చాటింగ్ చేస్తారు. ఏంటంటే ఇది గుడ్ ఫ్రైడే రోజు మా యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కేశారు, మళ్ళీ రోజు లేచిపోతాడు, అందరికి భోజనం వచ్చేయండి అంటారు. మొత్తం బ్యాచ్ అందరూ ఎందుకోసం చనిపోయాడు, ఎందుకోసం సిలువ ఎక్కాడు, ఎందుకోసం తిరిగి లేచాడు?
ఇదంతా మానేసి భోజనాలు ఇలా చేయడం కొరకు ఇలా సగం సగం కార్యక్రమాలు చేసి దేవుడిని ఏం చేస్తారంటే అవమానపరచు. నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే చేశారని ఎవరైనా అన్యులు అనుకుంటే ఎంత బాధాకరమైనది. పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా చేసిన ఈయన అసలు 40 దినాలు అసలు ఏ ముట్టుకోలేదు, రాత్రి పగలన్నాడు. వీళ్ళేమో రాత్రి చేసి పగలు మానేసి, పగలు చేసి రాత్రి చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారికి వీళ్ళకి ఏం లేదు, సంబంధం లేదు. అది చెప్పినట్టు చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవల్లని వారు తమ ముఖములను ఏం చేసుకున్నారు. అమ్మ ఏంటమ్మా డల్ అయిపోయావంటే ఉపవాసం అండి. దేనికండి? యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కినారండి, గుడ్ ఫ్రైడే రోజు చనిపోతున్నాడు, అందుకని ఉపవాసమా? తమ ముఖాలను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నా. అంటే ఉపవాసం చేయించినప్పుడు మనుషులు కనబడకూడదు అన్నాడు. ప్రపంచం అంతా ఎలా చేస్తున్నారు? ఇక్కడ బ్యానర్లు ఎక్కడ చూడాలి. ఏమి స్టార్ట్? లెంట్ డే స్టార్ట్. లెంట్ డే స్టార్ట్ అని పక్కనోడు కూడా తెలియకూడదు. అసలు లెంటే లేదు కానీ చేస్తే ఎలా చేయాలి? పక్కనోడు కూడా తెలియకూడదు. అది ఉపవాసం అంటే. కానీ మన ఇంట్లో తెలుసు, మన ఫ్యామిలీ తెలుసు, మొత్తం చాటేస్తారు. అమ్మ నీ ముఖం చూత చెప్పేయచ్చు, నిజంగా నువ్వు ఉపవాసం చేస్తున్నావు కదా. డూప్లికేట్ అది. ఏంటిది? ముఖం వికారం కలిగి ఉంటారు అంటండి. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన దానికి, ఏళ్ళు చేసిన దానికి అసలు ఎక్కడా కూడా సంబంధం లేదు. పోనీ యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం చేశాడు కదా, మేము కూడా చేసాము అని అపోస్తుల కార్యం క్రొత్తనే స్టార్ట్ అవుతుంది మనకి. ఈ క్రొత్త నిబంధనలో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు చేసిన 40 దినాల ఉపవాసం ఆదిమ సంఘం కానీ అపోస్తులు కానీ ఎక్కడైనా చేసిన ఒక ఆధారం ఉందా? ఎక్కడా లేదు. మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారు నిజంగా ఈ ఉపవాసం మనల్ని చేయమంటే కనుక అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ 40 దినాలు వీళ్ళకి చేసినట్లాగా ఉపవాసం చేసినట్టు ఎక్కడా మనం ఒక్క వచనం కూడా ఉపవాసం చేయలేరు. కానీ ఎలా చేయలేదు? 40 దినాలు యేసుక్రీస్తు వారు చేసింది ఎక్కడా కూడా వాళ్ళు రెప్లికేట్ చేసినట్టు మనకు బైబిల్లో ఎక్కడా కూడా కనపడదండి. ఎక్కడ కూడా కనపడదు, ఆదిమ సంఘం కానీ అపోస్తులు కానీ. అయితే వీళ్ళు ఏం చెప్తారు? శ్రమ దినాల్లో మీరు ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారండి? అంతేనా? మేము యేసుక్రీస్తు వారిని 40 దినాలు మేము ఏం చేసుకుంటామంటే జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం అంటే అర్థం ఏంటి? గుర్తు చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 2వ తారీఖుని ఏంటిది? గాంధీ జయంతి. గాంధీ జయంతి ఏమైనా గాంధీని గుర్తుపెట్టుకున్నా అంటే ఏం మానేస్తారు తెలుసా? రోజు షాపులన్నీ బంద్, మద్యం దొరకదు, ఆ రోజు ఏమీ కూడా దొరకవు. గాంధీజీని గుర్తుపెట్టుకుంటే, గాంధీజీని స్మరించుకుంటే ఆయన ఏం చేశాడో కార్యక్రమాలే సమాజంలో చూపించాలి, అంతే కదా? మరి యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకుంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు భూలోకంలో ఏం చేశారో మనం అది చేయాలి. యేసుక్రీస్తు కేవలం ఉపవాసం ఒకటే చేశారా? ఉపవాసం ఒకటే చేశారు ఆయన. గాంధీజీని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఆ రోజు ఏమీ అమ్మకుండా, ఏమీ కొనకుండా ఆయన గుర్తుపెట్టుకుంటూ స్మరింతూ చేస్తారే. కానీ యేసుక్రీస్తు వారు మేము జ్ఞాపకం చేసుకుంటామని వీళ్ళందరూ చర్చ్ బిల్డింగ్ లో మూకుమ్మడిగా మొత్తం గ్రూప్ అందరూ గ్యాదర్ ఏం చేస్తారు? నిజంగా 40 రోజులు ఏం చేస్తారు అండి? మొత్తం అందరు బ్యాచ్ అంతా గ్రూప్గా తయారైపోయి ఈయన ఏడుతాడు, పక్కన ఈయన ప్రార్థనలు తీరుతాడు. ఈయన ఏడుతున్నాడు కానీ ఈవిడ ఎక్కడ ఏడుతుంది. ఇక్కడ అంతా ఏం ఏడుతున్నారంటే 40 దినాలలో అందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, అంతేనా? అంతకుమించి ఏం లేదు అక్కడ. 40 దినాలు ఏ సరుకేం లేదు. 40 దినాలు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు గుర్తు చేసుకుంటాం, మేము యేసుక్రీస్తు వారు స్మరించుకుంటాం అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి? యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కారండి, ముళ్ళ కిరీటం పెట్టారండి, ఆయన బల్లెం పోటుతో కూర్చోరండి అని ఏడమన్నాడా గ్రూప్గా కూర్చొని? ఎక్కడుందండి బైబిల్లో అసలే? 40 దినాలు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏడుస్తూ ప్రార్థన చేయండి. ఎందుకు వేస్తున్నారు మీరు? యేసుక్రీస్తు చనిపోయా తిరిగి లేచాడా? మరి తిరిగి లేచినప్పుడు గురించి ఏడుతున్నారంటే మీరు యేసుక్రీస్తు చనిపోతే ఇంకా రాకపోతే ఏడవాలి, కానీ లేచినోడు గురించి, మృత్యుంజయుడి గురించి, సమాధిని గెలిచినోడు గురించి ఏడుతున్నారంటే అసలు ఏం అర్థమైందండి మీకు యేసుక్రీస్తు వారి గురించి? అసలే ఎవడో కూడా మనల్ని అసలే పట్టుకోవడానికి కూడా పిన్ పాయింట్ కూడా ఒకటి అన్ని జనులకు మన ఇలాన్ని మనుషులు చేసిన కార్యక్రమాల వల్లే అనేక మంది క్రైస్తవ మీద బుర్ర చెల్తారు ఈనాడు. యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నా అంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మనందరిని ఏడమన్నాడా? ఓ ఈ కుమార్తెలారా,
ఆయన్ని సిలువ ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు కొంతమంది ఏడ్చారండి. తెలుసా ఎవరిని? యేసుక్రీస్తు వారు. అయితే 40 దినాలు కూర్చుని మొత్తం అంతా గుడ్ ఫ్రైడే వరకు ఏడవండి, గుడ్ ఫ్రైడే రోజు నేను లేచిన ఆనందపడండి, శుభ్రంగా మెక్కండి అనడా యేసుక్రీస్తు వారు? ఎక్కడ అనలేదు. చూడండి ఒకసారి చూద్దాం బైబిల్లో. అసలే దేవుడు అమ్మ మన ఇంటి పక్కన ఎవరైనా ఏడుతున్నారంటే మనకి ఏంటి అర్థం? ఎవరో చనిపోయారని, అంతే కదా? మరి యేసుక్రీస్తు వారు చనిపోయినోడు కాదు, చనిపోయి తిరిగి లేచినోడు గురించి ఏడుతారంటే క్రైస్తవ సమాజానికి ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వన ఆయన కూర్చుంటే, ఇంకా కుడిపార్శ్వన కూర్చున్న ఆయన వదిలేసి ఇంకా నాయన నువ్వు సిలువ ఎక్కవనైనా నేను ఏడుతానైనా 40 దినాలు అన్నారంటే ఎంత అజ్ఞానంలో మనకు అర్థమవుతుంది. బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు వారు చనిపోతే ఏడ్చేవాడు చనిపోయి తిరిగి లేగలేదని చెప్తున్నాడు. సమాజానికి కదా అర్థమవుతుంది. మీ నాన్న చచ్చిపోయినప్పుడు ఏడుతున్నావు అంటే ఏమైంది? చచ్చిపోయి కూడా ఏడుతున్నావు, ఆయన లేగలేదు కాబట్టి. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి తిరిగి లేచిన వాళ్ళ గురించి ఎందుకు ఏడుతున్నాడని నిజంగా అన్ని జనుల మధ్య నా నామం దూషించబడుతుంటే, అమ్మ ఈరోజు 40 దినాలు ఎందుకు ఏడుతారంటే దేవుడు చచ్చిపోయాడు అంటండి. నిజంగా అన్ని జనులు మాట అన్నారండి. ఎంత దరిద్రంగా ఉంటుందండి ఆ పదం. దేవుడు చచ్చిపోయాడా? చెప్పిన ఆయన మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారు మీరు చెప్పిన ఆయన చెప్పినట్టే లేచున్నారు కాబట్టి ఇంకా మీరు మృతులు ఎందుకు వెతుకుతున్నారు? ఎవరో మాట మరి చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇంకా లేచినోడి గురించి ఇంకా ఏడుపులు శ్రమదినాలు ఇంకా ఏంటండి? ఇలా అసలు బ్రతుకులు మారట్లేదు. 2వ వచనం, మొదటి వచనం, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చోండి. అప్పుడు మహాభూకంపం కలిగిన ఆ దూత స్వరూపం మెరుపులుండి అతని వస్త్రం ఏమని తెల్లగొండెను. అతని భయపడి వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల నుండి దూత ఆ స్త్రీ నుంచి వచ్చి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు నువ్వు మీరు వెతుకుచున్నారని నాకు ఇదిగో యేసుక్రీస్తు చనిపోయారు కదా, సరే ఒకసారి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నారు. బాబు ఎక్కడ దిగుతున్నారు మీరు? మృతుల్లో ఇంకా దిగుతున్నారంటే మృతుల్లో లేదు కాదు, ఆయన బ్రతకుండగా చెప్పినట్టు ఏమైపోయాడు? నువ్వు ఇంకా ఆయన పేరు చెప్పుకుని 40 దినాలు ఏం చేస్తారంట? ఏడుస్తున్నారంటండి దరిద్రులండి వీళ్ళందరూ. ఊరికే తిట్టం ఎందుకు? అసలు యేసుక్రీస్తు వారు యొక్క విలువ వీళ్ళకి అర్థం కావట్లేదు. కుడిపార్శ్వన ఉన్నాడు ఆయన, అదే చెప్పినట్టు చూడండి. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఏమన్నాడు? లేచి ఉన్నాడు అని చెప్పేశాడు. చెప్పేట లేచాడు కదా, లేచాడు గురించి ఎందుకు బాధపడుతున్నారు మీరు? లేచాడు గురించి ఎందుకు వేస్తున్నారు మీరు? ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన కొరడాలతో గుద్దుతున్నప్పుడు, ఉమ్ము వేసినప్పుడు చాలా మంది చూసి యేసుక్రీస్తు సిలువ ఎక్కేస్తున్నారు కదా ఏడ్చారండి. ఆ ఏడ్చిన వాళ్ళతో ఏమన్నాడు చూడండి బతికొండగా ఆయన. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకుంటుంది. అయ్యో యేసుక్రీస్తుని చంపేస్తున్నారే, అయ్యో ముళ్ళ కిరీటం పెట్టేస్తున్నారే, అయ్యో అన్యాయంగా సిలువేస్తున్నారని ఆయన చూసి చాలా మంది దుఃఖిస్తున్నారు అన్నాడు. దుఃఖిస్తున్న వారిని చూసి యేసుక్రీస్తు చెప్తున్నారు, నా గురించి ఆడకుండా దయచేసి. మళ్ళీ ఎలాంటికి వచ్చి ఏమేం చేస్తున్నారు? అపవాది అన్నాడు బతుకుండగా, ఏమన్నాడంటే మీరు తిను దినమున నిశ్చయంగా ఏమైపోతారు? దేవతలు అయిపోతారు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు. చచ్చిపోతారంటే వదల అపవాది ఏమన్నాడు? చావనే చావరు అంటున్నాడు. దేవుడు ఏమో చచ్చిపోతారంటే అపవాది చావని చావరు అంటున్నాడు. అంటే ఇప్పుడు అపవాది బోధ ఏంటిది? మీరు ఏడవకండి అని దేవుడు అంటే అపవాది అట్టుకొచ్చి సమాధానాల్లో మీరు ఏడవండి అంటారు. నేను ఏడుతాను అంటున్నారు. 40 నెలలు మొత్తం మూకొమ్మడిగా కొంతమంది ఇక్కడ ఉన్నారులే, వాళ్ళు 150 గంటలు అంటారు. వాళ్ళు 150 మొత్తం ఏడిసేస్తారు వీళ్ళందరూ. అలా వారం రోజులు వీళ్ళు 40 రోజులు మొత్తం ఏడిపోయి అందరూ ఏంటంటే అసలు నా గురించి ఏడవకండి అదే అన్నాడా? 23:27 లోక 23:27. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించి స్త్రీలు తట్టుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు సిలువ ఎక్కుతండి. అప్పుడు ఆయన అంటున్నాడు, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏం చేయండి? ఏడవకుడి అనేది ఏంటంటే ఆజ్ఞ. ఏడవకుడి అంటే మీరు ఏం చేయకూడదు? ఏడవకూడదు. 40 నెలలు ఎత్తుకెడుతున్నారు మీరు. గుడ్ ఫ్రైడే చూసి ఆయన సన్నివేశాలు చూసి గుడ్ ఫ్రైడే రోజంతా శ్రమదినాల్లో ఏం చేయకూడదు? గడ్డాలు గీసుకోకూడదు. శ్రమదినాల్లో చచ్చిపోతున్నాడు అనుకోండి, ఎవడైనా కొన ఊపుతుంటే ఆడిని హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు. దోమత్తే కొట్టుకోకూడదు. డెంగ్యూ వచ్చేది శుభ్రంగా. ఏదన్నా ఆయనకి శుభ్రంగా అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకెళ్ళకూడదు.
కొండ ఊపుడుతున్నప్పుడు తీసుకెళ్ళకూడదు అనాలి. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ముహూర్తాలు ఉండవు, శ్రమ దినాల్లో ఏ కార్యక్రమం చేయకూడదు. శ్రమ దినాల్లో స్నానాలు ఏం చేస్తున్నారు పాపం వీళ్ళు? అబ్బే స్నానాలు కూడా చేయరు, నాకు డౌటే. పెళ్ళిళ్ళు అంటారు, శుభకార్యాలు అంటారు, అది చేయనంటారు, ఇది చేయనంటారు. అసలు ఇది ఈ సిస్టమ్ అంతా ఎవరు చెప్పారండి వీళ్ళకి? పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, శుభకార్యాలు ఏ ఇంటికి వెళ్ళకూడదు అంటే ఎక్కడ శ్రమకి వెళ్ళాలి. ఏ ఇంటికి వెళ్ళి ఎవరిని కూడా పలకరించకూడదు అంట. ఎందుకంటే మనకి శ్రమ, మనకంటే ఏసుప్రభుడు మన కోసం చచ్చిపోయి మనం అందరూ ఏడుద్దాం అంటారు. అంత కూర్చొని 40 దినాలు ఏడుతాం. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము మీరు ఏం చేయకండి, ఏడవకుడి. ఇంకా ఏడుతున్నారంటే ఎవరు అర్థం కాలేదు వీళ్ళకి? యేసుక్రీస్తు ఇంకా అర్థం కాలేదు వీళ్ళకి. యేసుక్రీస్తు నిజంగా అర్థమైతే కనుక ఇప్పటికి ఏడవరండి. ఎందుకంటే ఆయన చెప్పినట్టే ఏమైనాడు, లేచిన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన వాడు, మరణాన్ని జయించిన వాడు గురించి నేను ఎందుకు ఏడవాలి? ఎందుకంటే నాకు కూడా మరణం ఉంది, మరణం తర్వాత లేపుతానన్న యేసుక్రీస్తు వరకు నేను ఎందుకు ఏడవాలి? ఎవరి గురించి ఏడాలి తెలుసా? గుడ్ ఫ్రైడే రోజు ఒకటే ఎడుతావు, అశుభ్రంగా చూసేసి 40 దినాలు మొత్తం ఏదో కామ వికారం మొహం వికారం చేసేసుకుని 40 దినాలు ఏడ్చేసి ఇంకా మిగిలిన రోజు మర్చిపోతారా? బాబు మీకోసం ఏడవండి. ఎన్ని రోజులు? 365 రోజులు ఏడండి. ఎందుకంటే నీ కొడుకులు కట్టగలేరు, నీ కూతురు కట్టగలేరు, నీ భార్య కట్టగలేదు, నీ భర్త కట్టగలేడు, మీకోసం ఏడవండి. అదే అన్నారు చూడండి, నా కోసం ఏడకండి, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడవండి. మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడండి. మీ పిల్లలు కట్టగలేరే, మీ కూతురు కట్టగా లేదే, మీ పిల్లల గురించి ఏడవలసిన మీద ఇది మానేసి ఏంది నా కోసం ఏడవకండి, నా కోసం అసలు దయచేసి ఏడవకండి అన్నాడు యేసుక్రీస్తు వారు. నేను ఏడుస్తాను అని అంటే యేసుక్రీస్తు వారికి ఏం చేస్తారు ఈనాడు? వ్యతిరేకమైనవన్నీ చేస్తున్నారు. ఆయన బ్రతుకుండగానే ఏడుస్తున్న వాళ్ళని చూసి ఏడవకండి అమ్మా అని అంటే మేము ఏడుస్తామంటే వీళ్ళందరూ ఎవరి కుమారులు? దేవుడు చెయ్యొద్దు అంటే అపోవాది ఏం చేసింది? చేయించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో వీళ్ళు కూడా ఏడవద్దని యేసుక్రీస్తు చెప్తుంటే ఏడిపించేలా చేస్తాడు. ఎవరంటే అపవాది. దాన్ని వెంబడిస్తున్నారంటే వీళ్ళందరూ ఎవరు? అపవాది సంతానం, అపవాది కుమారులు. అందుకని యోహాను గారు ఏమంటారంటే సర్ప సంతానం అంటాడు ఎవరిని? ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏడవద్దు అన్నప్పుడు వీళ్ళు ఏడుతున్నారంటే వీళ్ళకి ఏమర్థమైందండి అసలు బైబిల్లో? శుభకార్యాలు చేసుకోకూడదు, ఆ కార్యక్రమాలు చేసుకోవాలి, ఈ కార్యక్రమాలు చేసుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, పలకరింపులు ఉండకూడదు, అసలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఏమి చేసుకోకూడదు. ఎవరు చెప్పారు వీళ్ళకి? నిజంగా హార్ట్ అటాక్ వచ్చి ఆ రోజు నిజంగా నా శ్రమ దినాల్లో ఎవరికి హార్ట్ అటాక్ రాదా? హార్ట్ అటాక్ వస్తుంటే హాస్పిటల్లో చెప్పలేమనంటే మీరు శ్రమ దినాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ హాస్పిటల్లో అలౌడ్ కాదు. నిజంగా ఎలాంటి ఎట్టాలండి వీళ్ళకి? ఎందుకంటే క్రైస్తవుని అంతా నాశనం చేసేసేది, దేవుడి నామాన్ని అవునపరిచి అవమానపరిచేది ఎవరంటే వీళ్ళే. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? బతుకుండగా ఉన్నది కూడా అర్థం కావట్లేదు. నా నిమిత్తం ఏడకండి అమ్మా, మీరు భూమి మీదకి వచ్చారు, మీ పిల్లలు నాకు నచ్చినట్టుగా బ్రతకట్లేదు, మీరు నాకు నచ్చినట్టుగా బ్రతకట్లేదు అని పరలోక దేవుడు బాధపడుతుంటే అది మానేసి నా గురించి ఏడుతున్నారు. మీరు ఏడవకండి దయచేసి, అని నా గురించి ఏడవద్దు అంటున్నాడు. కాబట్టి ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఆయన అవునని చెప్పినప్పుడు ఏడవద్దు అన్నప్పుడు క్రైస్తవుడు ఎవడో కూడా ఏం చేయకూడదు? ఏడవకూడదు. మనకేంటండి ఉపవాస విషయంలో సగం చేస్తారని ఒకలో మనకి తీర్పు తెచ్చడం ఏంటి? కొలసలు రాసిన పత్రిక. అంటే ఎంత దిగజారిపోయారంటే క్రైస్తవులు అన్యుల చేత కూడా అవమానమించపరుచుకుంటున్నారు చాలా మంది. వీళ్ళ వల్లే అన్యజనుల మధ్య అవమానపరచబడుతుంది. 2:16 కాబట్టి అన్నపానుల విషయంలోనైనా, పండుగ అమావాస్య విషయంలోనైనా, విశ్రాంతి దినం అని వాటి విషయంలోనైనా అసలు అన్నము పానము ఇది మానేయండి, ఇది తినండి అని ఇదే కదండి దీంట్లోనే కదా చెప్పేది. పొద్దున్న తింటున్నాను, సాయంత్రం మానేస్తున్నాను. అన్నము పానము విషయంలో ఎవడో కూడా మనకేం చేయకూడదు? తీర్పు తెచ్చకూడదు అంటే అండి. అన్నము సాయంత్రం అంటే యేసుక్రీస్తు వారు కూడా నిజంగా పొద్దున్న తినేసి అంట సాయంత్రం తినకుండా ఉన్నాడా? నిజంగా వీళ్ళని బట్టి చూస్తే ఆయన అలాగే అర్థమవుతాడు కదా, ఖచ్చితంగా అర్థమవుతాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆ కాలంలో అలాగే చేశాడేమో, అలాగే ఉన్నాడేమో ఆయన. అంటే వీళ్ళ బట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏమొచ్చేస్తుందంటే అవమానం వచ్చేస్తుంది. కాబట్టి అన్నపానం విషయంలో, అన్నము పానం విషయంలో అంటే తినటం విషయంలో ఎవరో కూడా మనకేం తెచ్చకూడదు? తీర్పు తెచ్చకూడదు. ఏం అర్థమవుతుందండి? ఎలా వస్తున్నారు మీరు? మానవ విధులను బట్టి నా దగ్గరికి వస్తున్నారా? నన్ను నిజంగా పరిశీలించి వస్తున్నారు మీరు? ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు అదే 2:20 నేను చెప్పాడు చూడండి, మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా. ఏ పాఠంలో? లోకంలో చేసేది క్రైస్తవుడు చేయకూడదు, లోకంలో పాటించేది క్రైస్తవుడు పాటించకూడదు.
అలా లాడ్జీలు కానీ వాళ్ళ కట్టడాలు కానీ మతశాఖ పాస్టర్ ఎవరు నీకు కట్టగట్టడానికి, మతశాఖ పాస్టర్ ఎవరు నీకు ఆజ్ఞించడానికి? లోకం యొక్క మూలపాటల విషయమే మీరు మృతి పొందినవారు అయితే మరల వాటికి వెళ్ళకనే చూడండి. లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు కానీ పద్ధతులు కానీ అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడిన అని చెప్పేశాడు. గట్టిగా మాట్లాడితే ఎన్ని ఏమంటారు? శ్రమ. నెక్స్ట్ పదం ఏంటి? దినములు. శ్రమ దినములు. క్రైస్తవుడు దినాలే పాటించకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 4:10 వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక చచ్చిపోయినడు గురించి ఆయన లేచాడని చెప్తుంటే ఎడుతున్నారు కానీ ఇంకా చంపేస్తానని చాలా మంది యేసుక్రీస్తు వారిని ప్రతి సంవత్సరం. గలతీయులకు రాసిన పత్రిక 4:10 వచ్చిన మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను, దినాలు. ఏ దినాలంటే శ్రమ దినాలు, మండల కాలము. ఇంకంటే లింట్ అని చెప్తున్నారు. శ్రమ దినములు అంటే క్రైస్తవుడు దినాలు పాటించకూడదే. 40 దినాలు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుని అంటే అది కేవలం ఉపవాసం చేశాడా? సువార్త చేయడు కదా ఆయన? సువార్త చేయలేదా? మరి సువార్త చేయ నువ్వు. అనేక ఆత్మలు నశించిపోతున్నాయే, అనేక మందికి వెళ్ళి వాకింగ్ చెప్పాలి, అనేక మంది రక్షించాలి. ఇది మానేసి ఆయన గురించి ఏడవద్దంటే ఏడిచే బ్యాచ్ అందరు 40 రోజులు కూర్చుంటున్నారండి. చాలా తప్పు జరుగుతుందండి క్రైస్తవ సమాజం. అసలు వాక్యం ఎరిగినోడికి ఈ కార్యక్రమం చూస్తే చాలా బాధేస్తుంది. ఈ కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలంటే ఈ కార్యక్రమం దరిదాపులోకి వెళ్ళడం నిజంగా వాక్యం తెలిస్తే. కానీ వాక్యం తెలియని వారు ఏం చేస్తారంటే మనుషులు పెట్టిన పద్ధతులు పాటిస్తారు. ఆయన కూడా యేసుక్రీస్తు బతుకుండగా బాధపడ్డారు. ఏం తెలుసా? అమ్మా మీరు ఆచారాలు పాటిస్తున్నారు కానీ వాక్యాన్ని వదిలేస్తున్నారు మీరు. ఇప్పుడు గట్టిగా చెప్పండి వాళ్ళకి, మా పాస్టర్ గారు ఏం చెప్పారు, మాకు ఎప్పటి నుంచి వచ్చిందో అదే చేస్తాం. ఆయన బాధపడ్డారండి బతుకుండగా యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 7:7 వచ్చింది. మార్కు సువార్త 7:7 వచ్చిన వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. 6వ వచనం కూడా చదవండి. వాళ్ళు ఎలా వస్తున్నారంటండి? అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పిను. పైన 5వ వచనం నీ శిష్యులు ఎందుకు అపవిత్రమైన పారంపర్యాన్ని చెప్పడం నడుచుకొనక అంటారు. మీ శిష్యులు ఆ పారంపర్యాలు ఎందుకు పాటించలేదు మీరు? భోజనం చేయనప్పుడు జైలు కట్టుకోవాలి, మార్చి నెల వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడే చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు? ఆయన ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని. దేవుడే చేయమన్నాడండి గుడ్ ఫ్రైడే. ఎక్కడ ఉందండి బైబిల్లో? దేవుడే చేయమన్నాడండి ఈస్టర్ ఎక్కడ ఉందండి బైబిల్లో? అంటే యేసుక్రీస్తు లేగలేదా అని అంటారు. యేసుక్రీస్తు లేచాడు కాబట్టి ఏడవద్దా అన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే కింద ఏమన్నాడు 8వ వచనంలో వీళ్ళు వేషధారులని మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. నెక్స్ట్ ఏమంటున్నాడు? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఎవరి ఆజ్ఞని? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు మీరు. దేవుని ఆజ్ఞ గంగలో కలిసిపోయింది. దేవుని ఆజ్ఞను వదిలేశారు. వాక్యాన్ని వదిలేసి ఏ పద్ధతులు పట్టుకొస్తున్నారంటే మనిషి అందరూ తిరుగుతున్నారు కదండి, రోడ్డెక్కి నేను తిరుగుతానండి, అందరూ వైట్ వస్త్రం వేసుకుని ఆ పువ్వులు అట్టుకుని ఆ మట్లాట్టుకుని తిరుగుతుంటే భలే ఎంజాయ్మెంట్ ఉందని నేను తిరుగుతానంట. ఇవన్నీ వాక్యాన్ని వదిలిపెట్టి చేసే కార్యక్రమం. అదే అన్నాడు అక్కడ. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి వాక్యాన్నేమో పక్కన తోసి మనుషులు చెప్పేదానికి ఎక్కువ ఆకర్షితులు అయిపోతున్నారండి. అదే చెప్తున్నారు. వాక్యం దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యమును గైకొంచున్నారు. ఆజ్ఞలేమో పక్కకి వెళ్ళిపోనియా, మనుషుల పద్ధతులేమో ఆజ్ఞలు అయిపోయినాయా. అసలు యేసుక్రీస్తు వారు బతుకుండగా కూడా ఎవరి గురించి బాధపడ్డారు? మీరు అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు చూసి ఇప్పుడు బాధేస్తుంది అనుకుంటారు. యేసుక్రీస్తు బతుకుండగానే బాధపడ్డారు ఇలాంటి వాళ్ళు చూసి. ఆజ్ఞలేమో పక్కన పెట్టేసి ఆచారాలను ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఎన్నో కాలం నుంచి లెంట్ అనేది ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? మన పుట్టకు ముందు నుంచి పాటిస్తున్నారు చాలా మంది. క్రీస్తు శకం 325 నుంచి వచ్చేస్తుంది ఈ కార్యక్రమం అంతా. ఇదంతా ఒక ఆచారం వచ్చేస్తుంది. ప్రతి మార్చి నెల, ప్రతి ఫిబ్రవరి నెల ఈ కాలం వచ్చేస్తుంది. మరి ప్రతి నెక్స్ట్ సంవత్సరం చూడండి మళ్ళీ చేస్తారు వాళ్ళు. అంటే ఇదంతా ఆచారబద్ధంగా వచ్చేస్తుంది తప్పించి దీనికంటూ దేవుని ఆజ్ఞ ఎక్కడ కూడా బైబిల్లో లేదండి. బతుకుండగా చాలా బాధ పెట్టేశారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం బాధపడిపోవడానికి ఆశ్చర్యం కూడా ఏం లేదు. వీళ్ళందరూ దేవుని ఎరుగుదమని చెప్తారు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు? చూడండి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయమై భ్రష్టులై ఉండి, ప్రతి సత్కార విషయమే ఎలా ఉన్నారంట? పైకోమో దేవుడు తెలుసు. దేవుడు తెలిసి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తావు నువ్వు? దేవుడు అంటే నిజంగా పరిచయం అదే కదా మనం చదువుకున్నాం రోమపత్రిక 12:2లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో దేవుడు కనుక పూర్తిగా నీకు తెలిస్తే కనుక ఈ కార్యక్రమాలు ఎందుకు ఉంటారండి?
దేవుణ్ణి ఎరుగుదాం. నిజంగా ఇలాంటి వాళ్ళు చెప్పకూడదు, దేవుడు తెలియదు నీకు. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయం పూర్వం ఎలా ఉన్నారంట? భ్రష్టుల్లో ఉండి తమ క్రియల వలన ఆయనను ఎర్రగమ్మన్నట్టున్నారు. పైకి దేవుడు అన్నారు కానీ తమ క్రియల వలన ఆయన ఎలా ఉన్నారు? ఎర్రగమ్మన్నట్టున్నారు అని చెప్పేశాడు. అసలు ఆయన అంటే ఏంటో కూడా వీళ్ళకి పూర్తిగా తెలియదు. పైకి మటుకు ఏమంటున్నారు? నిజంగా క్రైస్తవులు అంటాం కూడా చాలా బాధాకరం అండి. ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు అలా క్రైస్తవులు కాదు, ఎందుకంటే దేవుణ్ణి ఎరుగుదామని పైకే చెప్తున్నారు కానీ అసహ్యులు అవిధేయులండి ఇలా. క్రైస్తవులు శ్రమ దినాలు పాటించమని అయితే ఎక్కడ బైబిల్లో మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా ప్రకటన అన్నవారు. అయితే క్రైస్తవుడు మటుకు ఏం పడాలంటే శ్రమ పడాలి. ఎవరితో శ్రమ పడాలి? యేసుక్రీస్తు బతుకుండా ఏమైపోయాడు? నలిగిపోయాడండి. మనం కూడా చూద్దాం ఒకసారి. మనం ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున ఏం పడాలి? శ్రమ దినాలు కాదు నువ్వు చేయాల్సింది, శ్రమ పడాలి ఆయన పక్షంగా. ఒక స్వార్థ పనికి వెళ్తే రోడ్డు మీద ఎంతమంది వ్యతిరేకిస్తారో, ఎంత మతోడు మొదలు వచ్చి అడ్డం చేస్తారో, నేను తలకాయ లేపేయచ్చు, నేను చంపేయచ్చు, రాళ్ళతో కూడా చంపేయచ్చు. శ్రమ పడాలి. ఎలా అంటే క్రీస్తు శ్రమ పడాలి. అదే చెప్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసము బాప్తిస్మం పొందడమే మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడును. క్రైస్తవుడు శ్రమ పడాలి కానీ శ్రమ దినాల్లో ఏడుపు కాదండి క్రైస్తవుడు చేయాల్సింది. క్రైస్తవుడు శ్రమ పడాలి, నలిగిపోవాలి. దేవుడు యేసుక్రీస్తు వారిని నల్లగొట్టిన దేవుడికి ఏమైంది? ఇష్టమైంది. యేసుక్రీస్తు నలిగిపోతే దేవుడు ఇష్టపడ్డాడు. మనం కూడా యేసుక్రీస్తు వల్ల ఏమైపోవాలి? సేమ్ నలిగిపోవాలి. నువ్వు నల్లగొట్టడానికి, నేను నలుపుకోవడానికి నువ్వు భూలోకానికి రావాలి తప్పించి ఆయన గురించి ఏడవడానికి కాదండి భూమి మీదకి రావడానికి. నా కోసం ఏడకండి దయచేసి. ఎవరి గురించి ఏడండి? మీ నిమిత్తమును మీ పిల్లల్ని మీరు మీ బతుకులే సరిగ్గా లేవు కానీ నా గురించి ఎడుతున్నారు అంటాడు యేసుక్రీస్తు. అదే అన్నాడా? నా గురించి అసలు ఏడవకండి. మీరు నాతో పాటు ఏం పడాలి? శ్రమ పడాలి. క్రైస్తవుడు స్వార్థకి వెళ్తే ఏమైపోద్ది అంటే మళ్ళీ ప్రాణాలతో ఏమైపోద్ది? చెలగాటం అయిపోద్ది. క్రైస్తవుడు మళ్ళీ వస్తాడో రాడో కూడా తెలియదు. పౌలు వెళ్ళాడు ఎక్కడికి? అంతియోకికి, ఈ కొనేకి వెళ్ళాడు. మొత్తం వీళ్ళందరూ యూదులందరూ ఏకపక్షం అయిపోయి ఏం చేశారు? చనిపోయాడు అని కూడా వదిలేశారు. ఎవరిని? పౌల్ని. స్టెఫెన్ గారు ఉన్నారు. స్టెఫెన్ గారు కూడా ఏమంటారు? శ్రమ దినాలు చేయలేదు. ఎవరు? స్టెఫెన్ గారు. స్టెఫెన్ గారు ఏం చేశారు? నైనా మూర్ఖతరంలో మారట్లేదంటే రాళ్ళతో కొట్టేశారు. ఎవరినైనా? స్టెఫెన్ గారు. రాళ్ళతో కొడితే చచ్చిపోయాడు. ఎవరో? స్టెఫెను. ప్రభువా వీళ్ళు ఏం చేస్తారు ఎరుగురు కనుక వీళ్ళు క్షమించేయండి అన్నాడు. ఎవరు? స్టెఫెన్ శ్రమ పడ్డాడు. పౌలు శ్రమ పడ్డాడు కానీ శ్రమ దినాలు ఎక్కడ చేయలేదండి వీళ్ళు. వాళ్ళు మన క్రీస్తు పక్షాన్ని ఏమైపోవాలంటే నలిగిపోవాలి. అంటే యేసుక్రీస్తు వాళ్ళు సిలువ ఎక్కించడం, యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం పెట్టడం అదంతా దేవుని ఉద్దేశంలో ఉంది కాబట్టి క్రీస్తు కూడా తెలుసు కాబట్టి ముందేమయ్యాడు? అరణ్యంలో ముందే నేను సిలువ ఎక్కాలని ముందే ప్రిపేర్ అయ్యాడు. అందుకని నాయన ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగింపు అని దేవునికి ప్రార్థన అడిగాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే సిలువ ఎక్కే ముందే అరణ్యంలో బాప్తిసం పొందిన తర్వాతే నా ప్రయాణం స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఏ శ్రమ దినాలు ఆయన ఏం చేశాడు? 40 దినాలు ఉపవాసం ఉండి తాను సిద్ధం చేసుకున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు. ఇదంతా ఎవరికి అర్థం కాలేదే. యేసుక్రీస్తు ఉపవాసం చేశారు కదండి. యేసుక్రీస్తు ఉపవాసం కూడా చేశారా? సువార్త చేశారు. ఆయనలాగా ఉపవాసం చేయలేరు. ఆయనలా స్వార్థ చేయట్లేదు. ఆయనలా ఆత్మలు రక్షించే పనిలో ఉండట్లేదు. పౌలు నలిగిపోయాడు. స్టెఫెన్ నలిగిపోయాడు. యాకోబు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇంతమంది నశించిపోతుంటే ఏ ఒక్కరు కూడా శ్రమదనాలు అన్నారు తప్పించి ఆయన పక్షాన శ్రమ పడాలని ఏ ఒక్కరికి అర్థం అవట్లేదండి. అప్పుడు అలా మనకులాగా దీక్షలు చేయలేదు 40 రోజులు. ఏం చేశారు? అనునిత్యం మేము తలవాల్చుకు కూడా యేసుక్రీస్తు బతుకుండా అన్నారేమని, నాకు తలవాల్చుకు కూడా చూడలేదు అన్నాడు. ఎవరో? యేసుక్రీస్తు. అదే రెప్లికేట్ చేశారు. రెప్లికేట్ అంటే ఏంటి? ఆ పూర్తి స్వభావం తీసుకొచ్చారు. ఎవరు? అపోస్తులు. మేము కూడా అసలు ఒక చోట ఉండడానికి సరైన ప్లేస్ కూడా లేదన్నారు. ఎవరు? అపోస్తులు. మేము దూషించబడుచు దీవించబడుచున్నాం, మేము శ్రమ పెట్టబడి మేము ఆనందపడుచున్నాం అన్నారు. ఎవరు? అపోస్తులు. 1 తక్కువ 40 దెబ్బలు యేసుక్రీస్తు ఎలా అయితే తిన్నాడో అలా 3 మారులు తిన్నాను అన్నాడు. ఇది శ్రమ పడడం అంటే. శ్రమ దినాలు కాదని క్రైస్తవుడు చేసింది ఏంటంటే యేసుక్రీస్తు భూలోకంలో ఎలాగ నలిగి చచ్చిపోయాడో అలా నలిగి చచ్చిపోవడమే దేవుని ఇష్టమని, దేవుని చిత్తమని మర్చిపోయి బతుకుతున్నారు చాలా మంది నాడు. శ్రమ దినాలు కాదు క్రైస్తవుడు చేయవలసింది, శ్రమ దీక్షలు కాదు, శ్రమ పడాలి. అదే చెప్తున్నాడు యెషయా గ్రంథం 53:10. యెషయా గ్రంథము 53:10. గడ్డాలు చేసుకోకూడదు, అవి చేయది ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. చాలా బైబిల్ తెలియని బేసిక్ తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారండి. 53:10. అతన్ని నలుగుగొట్టుట. నువ్వు నలుగు కొడితేనే ఏడ్చేస్తున్నావు, నలుగు కొడుతున్నారు గుర్తు చేసుకుంటున్నావు. నువ్వు
అతన్ని నలుగగొట్టుట నాకేమైంది ఇష్టం. యెహోవాకి ఏమైందంటే ఇష్టమైంది. ఆయన అతనికి ఏం కలగజేస్తున్నాడు? వ్యాధి కలగజేశాడు. యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం పెట్టాలి, సిలువ ఎక్కించాలి. ఆయన సిలువ ఎక్కపోతే సమస్త మానవాళికి ఏం రాదు, పాప క్షమాపణ జరగదు. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏమైనా సిలువ ఎక్కాలంటే ఆయన ముందే ప్రిపేర్ అయిపోయాడు. ఎవరో యేసుక్రీస్తు. ఇది ఎవరికి అర్థం కాలేదు. నేను శిష్యులను తయారు చేయాలి, సువార్తను చెప్పాలి, నేను ఏ పాపం చేయకూడదు, ఏ పాపం చేయకుండా పవిత్రుడిగా సిలువ ఎక్కాలి, సిలువ ఎక్కి ఏమైపోవాలంటే సమస్త మానవుల కొరకు నేను చనిపోవాలని అరణ్యంలో ప్రిపేర్ అయిపోయాడు. ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరికి అర్థం కాలేదు. సిలువకు ముందు ఎక్కలేదు, ఆయన సిలువకు ముందు చేయలేదు ఉపవాసం, బాప్తిజం పొందినట్టు చేశాడు. యూదులు కూడా ఆయన చంపేదాకా తిన్నంటే వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కేదాకా మేము తినమంటున్నారు. సిలువ ఎక్కిన తర్వాత వీళ్ళు తినటం స్టార్ట్ చేస్తారు. తెలుసా మీకు? గుడ్ ఫ్రైడే తర్వాత వీళ్ళు శుభ్రంగా తింటారు. అంటే ఆనాడు యూదులకి ఈనాడు ఉన్న వారికి పెద్ద వ్యత్యాసమే కనపట్టలేదు. యేసుక్రీస్తు వారిని నలగొట్టితే దేవునికి ఎలా అయితే ఇష్టమైందో మనం కూడా అలాగేమైపోవాలి, నలిగిపోయి చచ్చిపోవాలి. నిజంగా ఎలా చచ్చిపోయారంటే క్రీస్తు వారు ఎలా చచ్చిపోయారు అలా చచ్చిపోయారండి క్రైస్తవులు అని ఇలా ఉండాలండి. కానీ అలా ఉండకుండా అసలు అలా ఉండట్లేదు. చదువు రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం అందరం ఎవరు? వారసులు అయితే ఏంది? మహిమ పొందడం ఒకటేనా? ఏం పడాలంట? రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో యేసుక్రీస్తు ఎలా అయితే నలిగిపోయి నేను అలా నలిగిపోవాలి. యేసుక్రీస్తు ఎలా ముళ్ళ కిరీటం పెట్టారు నాకు అలా పెట్టాలనుకున్నాడు ఎవరు? పౌలు. యేసుక్రీస్తు ఎలా కొట్టేశారో అలా కొట్టాలనుకున్నాడు ఎవరన్నా? పౌలు. ఇది ఎవరు కోరుకుంటలేదే. ఏదో పైకి మేమేం చేస్తామంటే ఉపవాసం. ఏంటి నువ్వు చేసేది ఉపవాసం? దేని గురించి ఉపవాసం? ఏడుపు గురించి. ఏడుతాక నువ్వు చేసేది ఉపవాసం. ఆయన దేనికోసం చేశాడంటే నేను నలిగిపోతేనే కానీ ప్రపంచ మానవాళి ఏమేమో రక్షణ జరగదు. మీరు ఇంకా ఆయన ఏడవకూడదని ప్రార్థన చేస్తారంటే, నిజంగా ఆయన నలిగిపోతున్న ప్రార్థన చేస్తారంటే రక్షణ సంకల్పం మీకు ఏమవలేదు, అర్థం కాలేదు. మీరు ఆయనతో కూడా ఏమాడాలంట? శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అని చెప్పేశాడు. అంటే మనం యేసుక్రీస్తుతో పాటు ఏమవ్వాలి? క్రీస్తు వలె నలిగిపోవాలి, క్రీస్తు వలె మనల్ని కొట్టాలి, క్రీస్తు వలె మనం ఏదో ఉమ్మేయాలి, క్రీస్తు వలె అసలు భూమి మీద మనం బతకడానికి కూడా చోటు అవ్వకూడదు. అసలు తల్లిదండ్రులే ఆయనకి ఏం లేరు, సహకారంగా లేరు. బతుకుండగా దినము చచ్చిపోతామన్నారు ఎవరు? అపోస్తులు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యాస్టి చూపించారు ఎవరు? అపోస్తులు. దినము చచ్చిపోతున్నాము, కొండల్లోను గుహల్లోను సందుల్లోను దాక్కుని ఉన్నామన్నారు ఎవరు? అంత బ్రతికెందుకండి అపోస్తులకి? బతుకుండగా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో సేమ్ చూపించారు. ఈనాడు ఏం చేస్తారు? మేము యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నాం అన్నారు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నావు, ఇంకా సమాధిలో ఉన్నాడు అనుకున్నావా? ప్రపంచంలో ఎవరు లేగలేదు చచ్చిపోయి, నా యేసుక్రీస్తు లేచాడు. కూడా అంత గొప్ప దేవుడి గురించి ఏడవద్దానంటే ఇంకా ఏడ్చే కార్యక్రమాలు పెడుతున్నారండి. మార్చి నెల, ఫిబ్రవరి నెల. ఎంత దారుణమైన కార్యక్రమాలు అండి. చదువు మరొక వచ్చినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎక్కువ దెబ్బలు తగలాలి యేసుక్రీస్తు వారిలాగా అనుకుంటలేదు చాలా మంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన పరిమళ వాసన వచ్చిందంటండి ఆయన చూస్తుంటే. అదే చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అంటే మనల్ని ప్రేమించడం కొరకు సిలువ ఎక్కితే ఆయన నువ్వు సిలువ ఎక్కగా ఆయన మేము ఓచుకోలేకపోవడం ఎలా అంటున్నారు ఇప్పుడు శ్రమ తిన్నారు. నిన్ను ప్రేమించి ఇక్కడ సిలువ ఎక్కుతాను ముందే తెలుసు యేసుక్రీస్తు వారికి తెలుసు. యోధ అప్పగిస్తాడని పస్కా భోజనం చేస్తుండగా చెప్పేశాడు. ఇదిగో మీలో ఒకడు నన్ను ఏం చేస్తాడో భవిష్యత్తు తెలిసిన యేసుక్రీస్తు ముందే ప్రిపేర్ అయ్యాడు. మరి ఆయన అంత ప్రిపేర్ అయ్యి ఉంటే క్రైస్తువులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? శ్రమలకు ప్రిపేర్ అవ్వాలి, కానీ శ్రమ దినాలకు కాదని క్రైస్తవులు ప్రిపేర్ అవ్వాల్సి. అది ఎప్పుడు చూడండి అక్కడ, ఆయన మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు అండర్ చేసుకోండి, మన కొరకు సిలువ ఎక్కాడు. మన కొరకు చచ్చిపోతే ఏడవద్దు అంటున్నాడు. నీ కోసం నేను చచ్చిపోయాను, ఎందుకు ఎడుతున్నావు? మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోండి. ఆయన అర్పణ ఎలా ఉంది? పరిమళ వాసనగా ఉంది. మనం చచ్చిపోతే పరిమళ వాసనగా ఉండాలి. యేసుక్రీస్తు లాగా యాస్టి చచ్చిపోవాలండి. ఎందుకంటే నిజంగా ఆయన ఎంత అయితే నలిపేశారో నన్ను కూడా భూమి మీద అంతా నలిపేయాలనుకోవాలి క్రైస్తవుడు. అలాగనుకున్నాడు అంటే లేదండి, మార్చి నెలలో, డిసెంబర్ నెలలో ఈస్టర్ రోజు ఎంజాయ్ చేయడం కొరకు ఇది అంతా సంబరాలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది క్రైస్తవంలో? ఏం జరగాలండి క్రైస్తవంలో?
మీరు చేయవలసింది ఒకటి, యేసుక్రీస్తు కేవలం ఉపవాసం అన్నాడా? కేవలం ఉపవాసం లేడు. బతుకుండగా అనేక మానవాళికి ఆయన రక్షణ సువార్తను చెప్పేశాడు. ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తులకు చెప్పి చచ్చిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు. మనం కూడా బతుకుండగా ఒక ఆత్మని రక్షించకుండా చచ్చిపోయామా చాలా భయంకరమైన దాంట్లోకి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, కేవలం ఉపవాసం 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 అదే కనపడుతుందా మీకు? యేసుక్రీస్తు ఎందుకు నలిపోయాడో ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. ఏం చేయాలండి మనం? పేతురు రాసిన 2వ పత్రిక 3:9. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేసేవాడు కాడు కానీ ఈ ఎవడును అండలం చేసుకోండి, భూమి మీద ఎవడు నశించిపోకూడదు, ఎవడు నశించిపోకూడదని దేవరాత్రం తిరిగాడే. అసలు పడుకోవడానికి కానీ తింటానికి కానీ తిండి లేకుండా అసలు ఆయన తలవాల్చి కూడా చోటు లేకుండా బతుకుడు యేసుక్రీస్తు వారు. అలాగే క్రైస్తవుడు ఎవ్వడు నశించకుండా, ఎవ్వడు కూడా ఏమైపోకూడదండి భూమి మీద, ఎవ్వడును నశింపవాలని హెచ్చరింపుగా ఎవడైనా నశించిపోతున్నాడు అంటే అది మన వల్లే. ఆ నశించిపోయే ఆత్మకి ప్రతిరోజు పరిగెడతలేదు, ప్రతిరోజు పరిగెత్తాడు. నేను ఎక్కడ ఉండాలో మీకు తెలియదు అన్నాడు. ఎవరితోటి? తన శిష్యులతోటి. తన ఇంట్లో మీ అమ్మ వచ్చిందని శిష్యులు చెప్తుంటే ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నాడు. నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదు అన్నాడు. మరి మనం భూమి మీదకి వచ్చింది ఏ పనుల మీద ఉండాలి, ఏం చేయాలని పంపిస్తుంటే శ్రమ దినాలు చేయడానికండి మనం పంపించింది దేవుడు. శ్రమ దినాలు ఆయన గురించి ఏడమనండి. శ్రమ దినాలు చేయాల్సింది లెంట్ అనేది వాక్యానుసారం కదా, శ్రమ దినాలు వాక్యానుసారం కదా. ఎందుకంటే అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ చేసేట మనకి ఒక వచనం కూడా కనపడదు. అందరూ మనుషులు చేసినట్టే చేస్తారు. గట్టిగా అంటే ప్రపంచమంతా చేస్తుందంటే నువ్వు మనుషుల ఆచారాలు చొప్పున నా దగ్గరికి రావద్దని దేవుడు అంటున్నాడు. ఆ పద్ధతులు కానీ ఆ భయం కానీ నా దగ్గర తీసుకురావు. మనుషులు బట్టి భయపడి నా దగ్గరికి రాకు. నువ్వు నా ఆజ్ఞలకి మీరు బ్రతుకు దినములన్నీ దేవుని ఏమై ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఇది మానేసి శ్రమ పడ్డం మానేసి నేను స్టెఫన్లా చచ్చిపోవాలని అనుకోరు, పౌల్లా చచ్చిపోవాలని అనుకోరు, లేదా యాకోబులా చచ్చిపోవాలనుకోరు, అపోస్తుల్లా చచ్చిపోవాలనుకోరు, ఆదిమ సంఘం వల్లే బలైపోవాలనుకోరు. రోమా ప్రభుత్వంలో ప్రకటనలో చాలా మంది హతసాక్షులు అయిపోయారే, అలా చచ్చిపోవాలనుకోరు. కానీ శ్రమ దినాలు పాటిస్తారండి మీరు. ఇదేంటండి శ్రమ దినాలు కదండి క్రైస్తవుడు, దినము శ్రమ క్రైస్తవుడికి. అలా క్రైస్తవుడు అయ్యింది దేనికి? పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి అని చెప్పేసి ఆ పేరు బట్టి మహిమపరచాలి. నువ్వు క్రైస్తవుడు అయిన దినదినము చచ్చిపోవడానికి కానీ కేవలం 40 రోజులు ఏడ్చి నటించేయడానికి కాదు. దానికి కాదని మన దేవుడు క్రీస్తులో ప్రప్పించారు. ఏ ఒక్కడూ నరకంకి వెళ్లకుండా మనం కాపాడేలాగా ప్రతి ఒక్కరిని పరలోకం తీసుకెళ్ళేలాగా మనం ప్రయాసపడమంటే ఆ ప్రయాసం అనేసి మార్చి నెలలో 40 దినాలు ప్రయాసపడుతున్నాం మనం. ఇదే ప్రయాస, ఇదే ఏడుప. ఏడవకుండా దయచేసి అంటే దానికి యాంటీగా సమాజంలో సాతాను చేస్తుంటే ఆ సాతాను బోధ అంతా సమాజంలో జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరిని ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 ఏలనగా మీరొట్లు యొక్క ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు ఎవరే? సాధ్యమైనంత వరకు మనం చెప్దాం, దేవుడే మూయించేస్తాడు ఒక రోజు. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయిట దేవుని చెత్త. ఒక రోజు నోరు పడిపోద్ది, అందరికీ నోరు మూసేస్తారు ఒక రోజు. క్రీస్తు రెండో రాకడలో ఇలాంటి వాళ్ళందరూ ఎగిరిపోతారో దేవుడే మూయించేస్తాడు. ఈ లోపు ప్రతి నోరుని మనం ఏం చేయాలి? ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మార్చేలా మనం అందరం చేయాలి. దయచేసి ఆ కార్యక్రమాలు చేయండి. కానీ ఈ శ్రమ దినాలు పాటించే వాళ్ళు దయచేసి చెప్పండి వాళ్ళకి. క్రైస్తవుడు శ్రమ దినాలు కాదు కానీ నిరంతరం శ్రమ పడమని దేవుడు క్రీస్తు వల్లే నలిగిపోవాలని. మీరు అన్ని విషయాలు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు. మీరు సత్యం చెప్పినా, ప్రేమ కలిగి చెప్పినా మీరు అన్ని విషయాలు ఎలా ఉండాలి? క్రీస్తు వల్లే ఉండాలన్నాడు. క్రీస్తు వల్లే నలిగిపోవాలి, క్రీస్తు వల్లే సువార్త చెప్పాలి, క్రీస్తు వల్లే ప్రతి కార్యక్రమం చేస్తే కనుక అప్పుడు మనం పరలోకాన్ని పొందుకుంటామండి. ఒకటి క్రైస్తవుడు పాటించవలసిన శ్రమ దినాలు కాదు కానీ క్రైస్తవుడు ఎప్పుడు చచ్చిపోతానికి ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అది శ్రమ పడి నలిగిపోవాలి. ఆయన నలగొడితే దేవునికి ఎలా ఇష్టమైందో మనం నలిగిపోతాం కూడా దేవునికి ఏమవ్వాలి? ఇష్టం అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఖండించండి దయచేసి. కాబట్టి శ్రమలు పాటిస్తావా? శ్రమ దినాలు పాటిస్తావా? క్రీస్తు కొరకు శ్రమ పడి చచ్చిపోతావా? నీకు వదిలేస్తా. ఇప్పుడు శ్రమ దినాలు పాటించే వారు ఉన్నారా? క్రీస్తు కొరకు శ్రమ పడి చచ్చిపోయి వెళ్ళిపోయేలా ఉన్నారు? మీరే డిసైడ్ చేసుకోండి.